గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము పార్ట్ 7 ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది డిస్కస్ చేయబోతున్నాము ఫర్ ద ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్. సో లెట్ us see what exactly it has been given. When but is used as a preposition and preceded by any form of the verb do, then but is followed with the bare infinite. ఓవరాల్ ఏంటంటే he did nothing but to wander. ఎప్పుడైతే బట్ అనేది వస్తుందో ఈ విధంగా మనకి ఈ బేర్ ఇన్ఫైనైట్ టూ ఉంది కదా, అది యూజ్ చేయడానికి అవసరం లేదనమాట. అంటే ఇది ఎక్స్ట్రా అనమాట, సూపర్ ఫ్లూయస్. హి డిడ్ నథింగ్ బట్ వెయిటింగ్ బట్ రైటింగ్, అంతేగాని బట్ టు రైట్ అట్లాంటివి ఏం చేయకూడదు మనము. సో ఓవరాల్ ఏంటంటే హి డిడ్ నథింగ్ బట్ స్లీపింగ్, అంతేగాని బట్ టు స్లీపింగ్ అని చెప్పకూడదు, బట్ ఈ స్లీపింగ్ ఏది రాయకూడదు. బట్ తర్వాత నథింగ్ షుడ్ బి గివెన్. ఎవ్రీ పార్టిసిపల్ మస్ట్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ రెఫరెన్స్. ఇదేంటి, బీయింగ్ ఏ రెయినీ డే విజయ్ డిసైడెడ్ టు స్టే అట్ హోమ్, ఇలా రాయకూడదు. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని కొద్దిగా రూల్స్ గుర్తు పెట్టుకోలేకపోయినా కూడా వాటి ముందర ఏమేమి వస్తున్నాయి, ఏమి డిలీట్ అవుతున్నాయి అనేది ఒక్కసారిగా గుర్తుంచుకోండి. ఇట్ బీయింగ్ ఏ రైనీ డే విజయ్ డిసైడెడ్ టు స్టే అట్ హోమ్ అని ఇట్ అనేది కంపల్సరీ రావాలి. బీయింగ్ ముందర ఇట్ బీయింగ్ ఏ రైనీ డే చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి వస్తాయి మీకు, ఈ రూల్స్ దాటి మీకు ఎర్రర్స్ రావు. నెక్స్ట్ మనం చూసినట్లయితే రూలు, ఫర్ కంప్లీటెడ్ యాక్షన్ హ్యావింగ్ ప్లస్ విఏ ఈజ్ యూజ్డ్ ఇన్ యాక్టివ్ వాయిస్, వేరాజ్ హ్యావింగ్ ప్లస్ బీన్ ప్లస్ విఏ ఆర్ బీయింగ్ ప్లస్ విఏ. ఓవరాల్ ఏంటంటే ఆఫ్టర్ ద లీడర్ హ్యావింగ్ బీన్ కిల్డ్ ద ఫాలోవర్స్ ర్యాన్ అవే అన్నాడు. ఇక్కడ ఆఫ్టర్ ద లీడర్ హ్యావింగ్ అనే బదులు ద లీడర్ హ్యావింగ్ బీన్ కిల్డ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ అనేది చూసినారా, ద లీడర్ హ్యావింగ్ బీన్ కిల్డ్ ద ఫాలోవర్స్ ర్యాన్ అవే. ఆఫ్టర్ ద లీడర్ హ్యావింగ్ బీన్ కిల్డ్ నో, ఇదేంత సెంటెన్స్ అనేది ఫ్రేమింగ్ కొద్దిగా సెన్స్ మాదిరిగా ఉండాలన్నమాట. ద లీడర్ హ్యావింగ్ బీన్ కిల్డ్, చూడండి ఎంత బాగుందో. ద ఫాలోవర్స్ ర్యాన్ అవే. సో ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి, హ్యావింగ్ బీన్ కిల్డ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. పార్టిసిపల్స్ లైక్ కన్సిడరింగ్, జడ్జింగ్, రెఫరింగ్, కన్సర్నింగ్, రిగార్డింగ్, వ్యూవింగ్, బ్రాడ్లీ స్పీకింగ్, ఇవన్నీ ఏంటంటే దే డు నాట్ టేక్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ రెఫరెన్స్. ఇవన్నీ ఒక సబ్జెక్ట్ ఆఫ్ రెఫరెన్స్ అనేది తీసుకోవన్నమాట. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కన్సిడరింగ్ ద కేస్ ఐ టుక్ ద డెసిషన్. చూడండి ఏ విధంగా ఫ్రేమ్ చేశారో. కన్సిడరింగ్ ద కేస్, రెఫరింగ్ ద కేస్, ఇవన్నీ మనము చెప్పడానికి ఈ విధంగా చూడండి ఏ విధంగా ఫ్రేమ్ అయి ఉంటుందో. హియర్ నెక్స్ట్ ఏంటి, హియర్ ఐ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ కన్సిడరింగ్, సో దెర్ ఈజ్ నో సబ్జెక్ట్ ఆఫ్ రెఫరెన్స్ ఫర్ కన్సిడరింగ్, స్టిల్ ద సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే వెన్ దెర్ ఆర్ టూ సబ్జెక్ట్స్ ఇన్ ఏ సెంటెన్స్ అండ్ దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ నంబర్, దెన్ వీ మస్ట్ హ్యావ్ టు యూజ్ సెపరేట్ ఆక్సిలరీస్. ఎలాంటివి ఆక్సిలరీస్ ఏమేమి ఉన్నాయి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, అవన్నీ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే 3 కిల్డ్ అండ్ 1 వర్ ఇంజ్యూర్డ్ అన్నాడు. ఇక్కడ 3 వర్ కిల్డ్ అండ్ 1 వాజ్ ఇంజ్యూర్డ్. చూడు ఎంత బాగా ఇచ్చాడు. 1 తర్వాత వాజ్ అనేది యూజ్ చేయడం జరిగింది, 3 వర్ కిల్డ్. సో ఆ విధంగా మనము ఈ కార్డినల్స్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలి, మనం ఆర్డినల్స్ ఏ విధంగా యూజ్ చేయాలనేది గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సెంటెన్స్ ప్రకారము ఆ 7 నెంబర్స్ ఏదైతే ఉందో వాటిని ఈ విధంగా సపరేట్గా చేయడానికి ట్రై చేయాలి. 3 వర్ కిల్డ్ ఇన్ అండ్ 1 వాజ్ సేవ్డ్, ఆ విధంగా గుర్తుంచుకోండి. ఎంత బాగా ఇచ్చారు చూడండి. నెక్స్ట్, ఏ సింగిల్ వర్బ్ షుడ్ బి మేడ్ టు సర్వ్ 2 సబ్జెక్ట్స్ ఓన్లీ వెన్ ద ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఈజ్ సేమ్ ఫర్ బోత్ ద సబ్జెక్ట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఐఎమ్ 17 years old అండ్ మై సిస్టర్ 14 అనమాట. ఇక్కడ ఐఎమ్ 17 years old అండ్ మై సిస్టర్ ఈజ్ 14. సో ఏ విధంగా ఈ ఫ్రేమ్ చేశారో గుర్తుంచుకోండి. మై సిస్టర్ ఈజ్ 14, ఆ విధంగా మీరు కరెక్ట్ ఫ్రేమింగ్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే 2 ఆక్సిలరీస్ కెన్ బి యూజ్డ్ విత్ 1 ప్రిన్సిపల్ వర్బ్ వెన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ వర్బ్ ఈజ్ అప్రోప్రియేట్ టు బోత్ ద ఆక్సిలరీస్. ఇక్కడ మనము ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. హీ నెవర్ హ్యాజ్ అండ్ నెవర్ విల్ టేక్ సచ్ స్ట్రాంగ్ మెజర్స్. హీ నెవర్ హ్యాస్ టేకెన్ అండ్ నెవర్ విల్ టేక్ సచ్ స్ట్రాంగ్ మెజర్స్ అనేది మనము ఈ విధంగా సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. హీ నెవర్ హ్యాస్ టేకెన్, చూడండి హ్యాస్ టేకెన్, హ్యాస్ ప్లస్ V3 అండ్ నెవర్ విల్ టేక్ సచ్ స్ట్రాంగ్ మెజర్స్. సో అంతేగాని డైరెక్ట్గా మనం హీ నెవర్ హ్యాస్ అని రాయకూడదు. అతను ఏంటి డెసిషన్ తీసుకోలేదన్నమాట. హీ హాజ్ నెవర్ హ్యాస్ టేకెన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. వెన్ దెర్ ఈజ్ ఓన్లీ 1 ఆక్సిలరీ ఆర్ two principal verbs, it should be correctly associated with the
బోత్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ చూడండి, 10 candidates హ్యావ్ పాస్డ్ 1 failed. సో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, 10 candidates హ్యావ్ పాస్డ్ అండ్ 1 has failed అనేది రావాలి అలా. సో ఇక్కడ 1 has failed అనేది చూడండి, అక్కడ కూడా ముందు 1 was అని ఇచ్చాడు, 1 was saved అని ఇచ్చింది. సో ఆ విధంగా మనకి 1 ఫాలోడ్ బై హెల్పింగ్ వర్బ్ ఉండాలన్నమాట. ఏ పాస్ట్ టెన్స్ ఇన్ ద మెయిన్ క్లాజ్ షుడ్ బి ఫాలోడ్ బై ఏ పాస్ట్ టెన్స్ ఇన్ ద సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాసు సబార్డినేట్ క్లాస్ గుర్తుంచుకోండి. హీ సక్సీడెడ్ బికాస్ హీ వర్క్స్ హార్డ్. హీ సక్సీడెడ్ బికాస్ హీ వర్క్డ్ హార్డ్. ఇక్కడ సక్సీడెడ్ అనేది ఏ ఫామ్లో ఉంది, పాస్ట్ ఫామ్లో ఉంది, కాబట్టి హీ వర్క్డ్ హార్డ్ అని రాయడం జరిగిందనమాట. సో ఆ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చే సెంటెన్స్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఏ పాస్ట్ టెన్స్ ఇన్ మెయిన్ క్లాజ్ మే బీ ఫాలోడ్ బై ఏ ప్రెజెంట్ టెన్స్ ఇన్ ద సబార్డినేట్ క్లాస్ వెన్ ద సబార్డినేట్ క్లాస్ ఎక్స్ప్రెస్ ఏ యూనివర్సల్ ట్రూత్. సో ఇక్కడ యూనివర్సల్ ట్రూత్ ఎక్కడైతే వస్తుందో వాటిని విధంగా ఇక్కడ మనము ప్లేస్ చేస్తాం, చూద్దాం. అవర్ టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ మూవ్డ్ అరౌండ్ ద సన్. అవర్ టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. సో ఇక్కడ మూవ్డ్ అరౌండ్ ద సన్ అనేది పాస్ట్ యాక్షన్ చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు తిరగట్లేదా, తిరుగుతుంది కదా. ఓవరాల్ ఏంటంటే ఇలాంటి యూనివర్సల్ ట్రూత్స్ కానీ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ ప్రావర్బ్స్ కానీ కంపల్సరీ ఎలా ఉందో అలాగే పెట్టాలన్నమాట. సో అక్కడ అవర్ టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్ అంతేగాని మూడ్ అని రాయకూడదు, ఎందుకంటే ఇది యూనివర్సల్ ట్రూత్ అనమాట. వెన్ ద సబార్డినేట్ క్లాస్ కమ్స్ ఆఫ్టర్ లెస్ట్ ద ఆక్సిలరీ వర్బ్ షుడ్ మస్ట్ బి యూజ్డ్. నేను ఆల్రెడీ చెప్పాను, లెస్ట్ ఎప్పుడైతే వస్తుందో షుడ్ అనేది వాడాలన్నమాట. వి స్టార్ట్ ఎర్లీ లెస్ట్ వీ షుడ్ మిస్ ద ట్రైన్. ఇక్కడ ఓవరాల్ ఏంటంటే లెస్ట్ ఖచ్చితంగా షుడ్ అనేది వాడాలి, అంతేగాని షెల్ వాడకూడదు. అక్కడ పైన చూడండి షెల్ ఇచ్చాడు, రాంగ్ అనమాట. వి స్టార్ట్ ఎర్లీ లెస్ట్ వీ షుడ్ మిస్ ద ట్రైన్ అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే అడ్వర్బ్ ఆర్ అడ్వర్బియల్ ఫ్రేజ్ చూసినట్లయితే షుడ్ నాట్ బి ప్లేస్డ్ బిట్వీన్ టు అండ్ వర్బల్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫైనైటివ్. సో ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లే ఐ హోప్ టు ఇమ్మీడియట్లీ రిప్లై టు యువర్ లెటర్. దీన్ని ఏం చేశాడు, ఐ హోప్ టు రిప్లై ఇమ్మీడియట్లీ టు యువర్ లెటర్ అనమాట. ఇక్కడేంటి అతను ఎక్స్పెక్ట్ చేశాడనమాట. హీ హోప్ టు రిప్లై ఇమీడియట్లీ. ఏం చేయాలనుకున్నాడు, రిప్లై ఇమీడియట్లీ టు యువర్ లెటర్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ మనం చూద్దాం. ఇన్ఫినిటివ్ షుడ్ బీ ఇన్ ద ప్రజెంట్ టెన్స్ అన్లెస్ ఇట్ రిప్రజెంట్స్ అన్ యాక్షన్ ప్రయర్ టు దాట్ ఆఫ్ ద గవర్నింగ్ వర్బ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐ షుడ్ హ్యావ్ లైక్ టు హ్యావ్ గాన్ దేర్, దాని బదులు ఐ షుడ్ హ్యావ్ లైక్ టు గో దేర్. టు వచ్చిన తర్వాత మనము V1 ఫామ్ అనేది మనం చూడవచ్చు అనమాట. సో ఐ షుడ్ హ్యావ్ లైక్ టు గో దేర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. gerund if preceded by a pronoun, that pronoun must be in possessive case. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, హీ ఎంఫసైజ్డ్ మై గోయింగ్ దేర్. చూడండి ఎంత బాగా ఇచ్చాడు. gerund if preceded by a pronoun, that pronoun must be in a possessive case. possessive ఎలా, ఇట్స్ మై పెన్, మై సెల్ఫ్. సో ఇది పొసెసివ్ అనమాట. సో హీ ఎంఫసైజ్డ్ మై గోయింగ్ దేర్. సో ఆ విధంగా ఎంఫసైజ్డ్ మీ గోయింగ్ దేర్ చెప్పకూడదు, హీ ఎంఫసైజ్డ్ మై గోయింగ్ దేర్ అనమాట. Present perfect continuous tense is used for action that began in the past time and still going at the time of speaking. ఇది మనకు టెన్సెస్ ప్రకారము హౌ లాంగ్ ఆర్ యూ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ బదులు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్. ఇంకా వాడు పని చేస్తున్నాడంట, ఎప్పటి నుంచి వాడు పని చేస్తున్నాడని అడుగుతున్నాడు అనమాట. హ్యావ్ యూ బీన్ వర్కింగ్, చూడు ఎంత బాగా ఇచ్చాడో. నెక్స్ట్ మనము ఎ వర్బ్ వెన్ ప్రెసిడెడ్ బై ఎ ప్రిపోజిషన్ మస్ట్ బి ద జెరండ్. ఇక్కడ మనం చూసినట్లయితే దే వర్ పనిష్డ్ ఫర్ కమ్ లేట్ అనే బదులు దే వర్ పనిష్డ్ ఫర్ కమింగ్ లేట్. చూడండి ఇక్కడ ఏ విధంగా కమింగ్ లేట్ అనేది రావడం జరిగిందో. సో ఈ విధంగా జెరండ్ ఫామ్లో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది వెన్ ఎ వర్బ్ ప్రెసిడెడ్ బై ఎ ప్రిపోజిషన్. ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ద clauses of time, place and condition. Here the present indefinite tense is used. ఇక్కడ ఇన్కరెక్ట్ చూడండి, కరెక్ట్ చూడండి. ఐ షల్ వెయిట్ ఫర్ యూ టిల్ యూ విల్ ఫినిష్ యువర్ వర్క్ బదులు ఐ షల్ వెయిట్ ఫర్ యూ టిల్ యూ ఫినిష్ యువర్ వర్క్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. యూ విల్ ఫినిష్ బదులు టిల్ యూ ఫినిష్ అనేది ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ ద అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైమ్ లైక్ ఎస్టర్డే, ఇన్ 1990 ఎట్సెట్రా. హియర్ పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ అనమాట. సో ఇక్కడ ఇన్కరెక్ట్ కరెక్ట్ చూడండి. ఐ హ్యావ్ బాట్ ఎ సైకిల్ ఎస్టర్డే అన్నాడు. చెప్పాను నేను కొన్ని విషయాలలో అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఖచ్చితంగా ఏ విధంగా వాడతారు. ఈ ఎస్టర్డే అని వచ్చిందంటే మనకి అది
V2 ఫామ్ యూస్ చేయాలన్నమాట. ఐ బాట్ అని యూజ్ చేయాలి, కానీ ఐ హ్యావ్ బాట్ ఏ సైకిల్ ఎస్టర్డే అనకూడదు. ఎస్టర్డే అంటే కంప్లీటెడ్ యాక్షన్ ఎస్టర్డే, కాబట్టి V2 ఫామ్ ఐ బాట్ ఏ సైకిల్ అని రాయాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ బాట్ ఎ బైసైకిల్ జస్ట్ నౌ, ప్రజెంట్ జస్ట్ యాక్షన్ అనమాట, అప్పుడు మనము ఐ హ్యావ్ బాట్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఐ హ్యావ్ కొన్ని ఉంటాయన్నమాట. ఫర్ సిన్స్ యూజ్ చేసేటప్పుడు కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద ఎర్లియర్ ఆఫ్ 2 పాస్ట్ యాక్షన్స్. ఇప్పుడు మనకు తెలుసు అతను పోయే లోపలే ట్రైన్ వెళ్ళిపోయింది రైల్వే స్టేషన్కి అని అంటాడు అనమాట. ఫస్ట్ యాక్షన్ ఏంది? ట్రైన్ వెళ్ళిపోవడం అనమాట. సెకండ్ యాక్షన్ ఏంటి? తను పోయాడు అనమాట. ఓవరాల్ ఏంటంటే ఫస్ట్ యాక్షన్ ఆల్వేజ్ హ్యాడ్ ప్లస్ V3 అనమాట. హ్యాడ్ లెఫ్ట్ ద ట్రైన్, హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ అనమాట. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ బిఫోర్ హీ రీచ్డ్ అనమాట. ఏదైతే ఫస్ట్ యాక్షన్ ఉందో హ్యాడ్ లెఫ్ట్ ద ట్రైన్ అంటే హ్యాడ్ ప్లస్ V3. సెకండ్ యాక్షన్ వాట్? రీచ్డ్ అంటే బిఫోర్ ద ట్రైన్, బిఫోర్ హీ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ హీ రీచ్డ్ ద స్టేషన్. హీ రీచ్డ్ అనేది V2 ఫామ్ అనమాట. అంటే ఫస్ట్ యాక్షన్ హ్యాడ్ ప్లస్ V3, సెకండ్ యాక్షన్ ఏంటి? V2 అనమాట. సో ఇక్కడ ఏంటి మనము వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ ఆల్రెడీ లెఫ్ట్. ఇక్కడ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అంటే ఫస్ట్ యాక్షన్ హ్యాడ్ ప్లస్ V3 అనమాట. సెకండ్ యాక్షన్ ఏది? ఐ రీచ్డ్ ద స్టేషన్ అనమాట. కాబట్టి వాడు ఓన్లీ ఐ హ్యాడ్ రీచ్డ్ అని రాయకూడదు, ఐ రీచ్డ్ అని రాయాలి. సో ఇది మనకు చెప్తున్నాను అనమాట. చాలా ఈజీ. ఇలాంటి బేస్ మీద ఒకటి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. మోడల్ ఆక్సిలరీస్ ఆర్ నాట్ యూస్ టుగెదర్ బట్ 2 ఆక్సిలరీస్ కెన్ బి కనెక్టెడ్ బై ఏ కంజంక్షన్ అనమాట. సో ఇక్కడ దీని ప్రకారం చూసినట్లయితే మనకి హీ షుడ్ మస్ట్ డూ ఇట్ అనే బదులు హీ షుడ్ అండ్ మస్ట్ డూ ఇట్, అతను చేయాలి అండ్ మస్ట్ డూ ఇట్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. వెన్ నీడ్ ఆర్ డేర్ ఈజ్ ఫాలోడ్ బై నాట్ ఇట్ టర్న్స్ ఇన్ టు మోడల్ ఆక్సిలరీస్. ఇన్ దట్ సిచ్యువేషన్ ఇట్ టేక్స్ బేర్ ఇన్ఫైనైట్ అండ్ వీ కెనాట్ యూజ్ నీడ్స్ నాట్ ఆర్ డేర్స్ నాట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే హీ నీడ్స్ నాట్ వాడకూడదు. నీడ్స్, డేర్స్, డేర్ ఎనఫ్, హౌ డేర్ ఎనఫ్ యు ఆర్ అంతేగాని డేర్ ఇస్ ఎనఫ్ అని చెప్పకూడదు. హీ నీడ్స్ నాట్ టు డూ అని చెప్పకూడదు. హీ నీడ్ నాట్ డూ ఇట్ అంటే నీడ్ డేర్ అంతేగాని డేర్స్ నీడ్స్ అని రాయకూడదు. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ షో హౌ మచ్ ఆఫ్ ఎ థింగ్ ఈజ్ మీన్డ్. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ చూసినట్లయితే మచ్, లిటిల్, ఎనఫ్, ఆల్, నో, ఎనీ, గ్రేట్, హాఫ్ ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్ అనమాట. సో ఐ ఎయిట్ ఫ్యూ రైస్ బదులు ఐ ఎయిట్ సమ్ రైస్. ఈ ఫ్యూ అనేది నంబరింగ్కి వస్తుంది, సమ్ అనేది క్వాంటిటీకి వస్తుంది. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది న్యూమరికల్ అడ్జెక్టివ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటబుల్ నౌన్స్ ఓన్లీ అండ్ దే షో హౌ మెనీ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ మీన్డ్ ఆర్ ఇన్ వాట్ ఆర్డర్ ఏ పర్సన్ ఆర్ థింగ్ స్టాండ్స్. ఇక్కడ ఐ హ్యావ్ టాట్ యూ లిటిల్ థింగ్స్, ఐ హ్యావ్ టాట్ యూ ఏ ఫ్యూ థింగ్స్ అని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఆ ఫ్యూ అనేది నంబరింగ్కి వస్తుంది కాబట్టి. వెన్ కార్డినల్ అండ్ ఆర్డినల్ ఆర్ యూస్ టుగెదర్ ఆర్డినల్ ప్రెసీడ్స్ ద కార్డినల్. చెప్పాను నేను ఆల్రెడీ. కార్డినల్ సి ఫస్ట్ వస్తుంది, ఆర్డినల్ నెక్స్ట్ వస్తుంది. ద ఫస్ట్ 3 బాయ్స్ అంటారు కానీ ద 3 ఫస్ట్ బాయ్స్ అంటారా? అనరు. సో ద ఫస్ట్ అనేది ఏంటి? ద ఫస్ట్ 4 బాయ్స్ అన్నాడు. ద ఫస్ట్ అనేది కార్డినల్, 4 అనేది నంబరింగ్ కాబట్టి ఆర్డినల్స్ అనమాట. విల్ బీ గివెన్ ద ఛాన్స్. ఆ విధంగా ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళకి విల్ బీ గివెన్ ద ఛాన్స్. డోంట్ వరీ, విల్ బీ గివెన్ అ ఛాన్స్ టు గెట్ ద జాబ్ ఆల్సో. నెక్స్ట్ ఏంటంటే లేటర్ అనమాట. లేటెస్ట్ రెఫర్ టు టైమ్, లేటర్ అండ్ లాస్ట్ రెఫర్ టు పొజిషన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే కొన్ని లేటెస్ట్ అనేది టైంకి సంబంధించి, పొజిషన్ అనమాట. హీ ఈజ్ లేటర్ దాన్ హిజ్ బ్రదర్ అంటే తర్వాత పొజిషన్ అనమాట, అంటే రన్నింగ్లో వాడి పొజిషన్ అనమాట. ఈజ్ లేటర్ పొజిషన్ రా అంటే లాస్ట్ పొజిషన్ చెప్తున్నాడు. ఐ రీచ్డ్ అట్ 10 AM బట్ హీ వాజ్ లేటర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇక్కడ లేటర్ అనేది ఏ విధంగా? పొజిషన్ అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? లేటర్ అనేది డ్యూరేషన్, టైంకి. LATTER అనేది పొజిషన్ కంటే వాడు లెక్క కన్నా వెనకలే పరిగెత్తుకుంటూ వచ్చాడు అంట, అది పొజిషన్ అనమాట, లేటర్ దాన్ అనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ లేటర్ అంటే LATTER పొజిషన్ అవుతుంది, లేటర్ అంటే ఇక్కడ టైంకి సంబంధించి అనమాట. నెక్స్ట్ ఫాదర్ మీన్స్ మోర్ డిస్టాంట్ ఆర్ అడ్వాన్స్డ్. ఫార్దర్ దూరం అనమాట. ఫర్దర్ అంటే ఇన్ అడిషన్ టు అని చెప్పొచ్చు. హీ ఇన్సిస్టెడ్ ఆన్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి. ఫ్యూ ఆర్, ఫార్ అంటే దూరం అనమాట, ఫార్దర్ అది వేరు. ఈచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్పీకింగ్ ఆఫ్ 2 ఆర్ మోర్ థింగ్స్. ఎవ్రీ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ స్పీకింగ్ ఆఫ్ మోర్ దాన్ 2. సో ఇక్కడ ఈచ్ ఆఫ్ ద 2 బాయ్స్ విల్ గెట్ ఎ ప్రైజ్ అంటే ఇద్దరికి ఈచ్ ఆఫ్ ద 2 బాయ్స్ అనమాట. ఎవ్రీ అనేది నంబరింగ్ అని చెప్పుకోవచ్చు, మోర్ దాన్ 2 అని చెప్పుకోవచ్చు. టు ఎక్స్ప్రెస్ క్వాంటిటీ ఆర్ డిగ్రీ
Some is used in affirmative sentence, in any negative or interrogative sentence. సో ఇక్కడ హ్యావ్ యూ బాట్ సమ్ మ్యాంగోస్, హ్యావ్ యూ బాట్ ఎనీ మ్యాంగోస్. సో ఇక్కడ ఎనీ మ్యాంగోస్ అనేది మనం చాలా యూస్ఫుల్. నెక్స్ట్ ఇన్ కంపేరింగ్ టూ థింగ్స్ ద కంపారిటివ్ షుడ్ బి యూజ్డ్, ద సూపర్లేటివ్ షుడ్ నాట్ బి యూజ్డ్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే విచ్ ఇస్ ద బెటర్ ఆఫ్ ద టూ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కంపారిటివ్ అనేది ఏ విధంగా కంపేర్ చేస్తారు చూడు. ఈ కంపారిజన్ అనేది రెండు కన్నా ఎక్కువ కూడా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ విచ్ ఇస్ ద బెటర్ ఆఫ్ ద టూ అని చూసుకోవచ్చు. సో ది బెస్ట్ అనేది యూజ్ చేయకూడదు. విచ్ ఇస్ ద బెటర్ ఆఫ్ ద టూ. When two quantities of the same person or thing are compared, the comparative er is not used, more is used for this purpose. So he is wiser than brave, he is more wise than brave. సో ఇక్కడ వైజర్ అనేది కంపారిజన్లో ఉంది, ఇక్కడ మోర్ వైజ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. సో మోర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. When comparison is made by means of comparative, the thing compared should be excluded from the class of things with which it is compared by using other or some of such words. ఇక్కడ he is cleverer than any boy in the class. He is cleverer than any other boy అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎనీ బాయ్ బదులు ఎనీ అదర్ బాయ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వెన్ కంపారిజన్ ఈజ్ మేడ్ బై మీన్స్ ఆఫ్ సూపర్లేటివ్, ద థింగ్ కంపేర్డ్ షుడ్ ఇంక్లూడ్ ద క్లాస్ ఆఫ్ థింగ్స్ విత్ విచ్ ఇట్ ఈస్ కంపేర్డ్. దీన్ని మనం చూసినట్లయితే హీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ మెన్, హీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ మెన్. సో ఇక్కడ ఆల్ అదర్ మెన్ ఏ విధంగా ఆల్ మెన్ చేశాడో, హీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ మెన్. ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికన్నా స్ట్రాంగెస్ట్ ఆల్ అదర్ మెన్ అని చేయకూడదు అనమాట ఇక్కడ. నెక్స్ట్ మనం చూడండి, వెన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ కంపేర్డ్, it is important that the same part of things should be compared. So the population of Bombay is greater than Delhi అన్నాడు. ఇలాంటి టైంలో ఏంటంటే గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ద పాపులేషన్ ఆఫ్ బాంబే ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఎవరికన్నా, ఢిల్లీ కన్నా. డబుల్ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ షుడ్ నాట్ బి యూజ్. మీకు చాలా ఇంపార్టెంట్. హీ ఈజ్ మోస్ట్ క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అన్నాడు. అలా రెండు చేస్తాడు ఇప్పుడు. ది మోస్ట్ క్లవరెస్ట్ అన్నాడు, అవసరం లే. హీ ఈజ్ ద క్లవరెస్ట్ అంతే. మోస్ట్ అవసరం అది సూపర్ ఫ్లూయస్ అంటే ఎక్స్ట్రా అయిపోతుంది అనమాట, సూపర్ ఫ్లూయస్ అంటారు. అదేవిధంగా హీ ఈజ్ మోర్ వైజర్ దాన్ హిజ్ బ్రదర్ అన్నాడు. హీ ఈజ్ వైజర్ దాన్ హిజ్ బ్రదర్, అంతేగాని మోర్ వైజర్ నాట్ ఫీజిబుల్ అనమాట, అంతా సూపర్ ఫ్లూయస్ అవుతుంది. ఇక్కడ కంపారిటివ్ అడ్జెక్టివ్ ఇన్ఫీరియర్ ఏదైతే ఉందో, సీనియరు, జూనియరు, ప్రయర్, యాంటీరియర్, పోస్టీరియర్, ప్రెఫర్, ఇవన్నీ ఏమవుతాయంటే ఫాలోడ్ బై టూ అనమాట. ఇక్కడ హీ సీనియర్ దాన్ మీ అనే బదులు హీ సీనియర్ టు మీ, ఇన్ఫీరియర్ టు మీ, జూనియర్ టు, సీనియర్ టు, ఇవన్నీ ప్రయర్ టు, యాంటీరియర్ టు, ఖచ్చితంగా అన్నీ ఫాలోడ్ బై టూ రావాల. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది. అడ్జెక్టివ్స్ ఉన్నాయి, యూనిక్, ఐడియల్, పర్ఫెక్ట్, కంప్లీట్, యూనివర్సల్, ఎంటైర్, ఎక్స్ట్రీమ్, చీఫ్, ఫుల్, స్క్వేర్ అండ్ రౌండ్, విచ్ డు నాట్ అడ్మిట్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ షుడ్ నాట్ బీ కంపేర్డ్. సో ఆ విధంగా మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ద మోస్ట్ యూనిక్ థింగ్, ఇది ఇన్కరెక్ట్. కరెక్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఎ యూనిక్ థింగ్. ద మోస్ట్ యూనిక్ థింగ్ బదులు ఇక్కడ ఇట్ ఈస్ ఏ యూనిక్, ఎందుకంటే యూనిక్ ఇట్ సెల్ఫే ఒక సూపర్ రిలేటివ్ పొజిషన్ ఉందన్నమాట దానికి. సో మనము ద మోస్ట్కి అవసరం లేదు, ఇట్ ఈస్ ఏ యూనిక్ థింగ్, దట్ సైడ్. ఆల్ ద అడ్జెక్టివ్స్ విచ్ రెఫర్ టు ద సేమ్ నౌన్ షుడ్ బీ ఇన్ ద సేమ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. ఇక్కడ హీ ఈజ్ ద వైజెస్ట్ అండ్ ద హానెస్ట్ వర్కర్ ఇన్ ద ఆఫీస్. నో, హీ ఈజ్ ద వైజెస్ట్ అండ్ మోస్ట్ హానెస్ట్ వర్కర్ ఇన్ ద ఆఫీస్ అనమాట. నెక్స్ట్ ఎల్డర్, ఎల్డెస్ట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ పర్సన్స్ ఓన్లీ. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ దే ఆర్ యూజ్డ్ ఫర్ ద మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ ఓన్లీ. ఓల్డర్ అండ్ ఇప్పుడు ఓల్డెస్ట్ అనేది మనకు తెలుసు, అదర్ పర్సన్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఇక్కడ హీఈస్ మై ఓల్డర్ బ్రదర్ అనే బదులు ఎల్డర్ బ్రదర్. ఎల్డర్ అనేది మనము మన ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ చేస్తారు, వేరే ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఓల్డర్ యూజ్ చేయొచ్చు అనమాట. టు మాడిఫై ఎ వర్బ్ అన్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్ వి యూజ్ అన్ అడ్వర్బ్. షీ రైట్స్ వెరీ కేర్ఫుల్లీ, షీ రైట్స్ వెరీ కేర్ఫుల్. ఏ విధంగా చూడండి, కేర్ఫుల్ తప్పు అనమాట. షీ రైట్స్ వెరీ కేర్ఫుల్లీ ఈజ్ ద రైట్. కేర్ఫుల్లీ అనేది అడ్జెక్టివ్ అనమాట, విచ్ కెనాట్ మాడిఫై ద అడ్వర్బ్ వెరీ. సో దేర్ ఫోర్ కేర్ఫుల్లీ ఇక్కడ అడ్వర్బ్ మస్ట్ బీ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అడ్జెక్టివ్ కేర్ఫుల్ అనమాట. ఇక్కడ టూ మీన్స్ మోర్ దాన్ రిక్వైర్డ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ ద అన్ప్లెజెంట్ అడ్జెక్టివ్. సో వీ కెనాట్ యూజ్ టూ గ్లాడ్, టూ హ్యాపీ, టూ ప్లెజెంట్, టూ హెల్దీ. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఐఎమ్ టూ గ్లాడ్ టు మీట్ యూ,
ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎ సెంటెన్స్ విచ్ ఈజ్ బేస్డ్ ఆన్ టు అండ్ టు ఫార్మాట్, యూ కెన్ రిప్లేస్ టు విత్ ద సో అండ్ దట్. తెలుసు హీఈస్ టూ వీక్ సో దట్ హీ కెన్ వాక్ అనేది తప్పు అనమాట. హీఈస్ టూ వీక్ టు వాక్ అని రాయాల్సి ఉంటుంది. హీ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్. సో చూడండి ఏ విధంగా సెంటెన్సెస్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగిందో. TOO ఫాలోడ్ బై టు, సో ఫాలోడ్ బై దట్ అనమాట. మచ్ టు ఈజ్ ఫాలోడ్ బై అన్ప్లెజెంట్ అడ్జెక్టివ్, వేర్ యాజ్ టూ మచ్ ఈజ్ ఫాలోడ్ బై నౌన్. సో ఇక్కడ హిస్ ఫెయిల్యూర్ ఈజ్ టూ మచ్ పెయిన్ఫుల్ ఫర్ మీ అనే బదులు హిస్ ఫెయిల్యూర్ ఈజ్ మచ్ టూ పెయిన్ఫుల్ ఫర్ మీ. నెక్స్ట్ మనం చూసినట్లయితే హిస్ వైఫ్స్ రూడ్ బిహేవియర్ గివ్స్ హిమ్ టూ మచ్ పెయిన్. తన వైఫ్ యొక్క రూడ్ బిహేవియర్ వల్ల ఇట్ గివ్స్ హిమ్ టూ మచ్ పెయిన్ అనమాట. సో ఏ విధంగా చూడండి ఫ్రేమ్ చేయడం జరిగిందో. క్వైట్ అండ్ ఆల్ ఆర్ నాట్ యూజ్ టుగెదర్. ఇక్కడ హీఈస్ క్వైట్ ఆల్ రైట్ బదులు హీఈస్ క్వైట్ రైట్ ఆర్ హీఈస్ ఆల్ రైట్. నెక్స్ట్ ఏ ఫెయిర్లీ అడ్జెక్టివ్ అండ్ నౌన్ ఆర్ రాదర్ అడ్జెక్టివ్. ఇక్కడ ఏంటంటే ఏ ఫెయిర్లీ గుడ్ బుక్, రాదర్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లం. ఇక్కడేంటి చూడండి ఏ విధంగా ఫ్రేమ్ చేశాడో. ఇట్ వాజ్ ఎ రాదర్ గుడ్ బుక్ బదులు ఇట్ వాజ్ ఎ ఫెయిర్లీ గుడ్ బుక్. సో ఓవరాల్ ఏంటంటే ఫెయిర్లీ అనేది యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎనఫ్ వెన్ యూజ్డ్ యాజ్ అన్ అడ్వర్బ్ ఈజ్ ప్రెసీడెడ్ బై ఎ పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్. హీ ఈజ్ గ్రేటర్ ఎనఫ్ టు పార్డన్ యూ బదులు హీ ఈజ్ గ్రేట్ ఎనఫ్ టు పార్డన్ యూ. సో గ్రేటర్ ఎనఫ్ బదులు గ్రేట్ ఎనఫ్ ఈజ్ మోర్ ఫీజిబుల్ అనమాట. టూ నెగిటివ్ క్యాన్సిల్ ఈచ్ అదర్, హెన్స్ టూ నెగిటివ్ షుడ్ నాట్ బీ యూజ్డ్ ఇన్ ద సేమ్ సెంటెన్స్ అన్లెస్ వీ మేక్ ఇట్ అన్ అఫర్మేషన్. నేను వెళ్తాను అనుకోండి ఎలా ఉంటుందంటే నెగిటివ్స్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుందన్నమాట. ఐ హ్యావ్ నాట్ గాన్ నన్ అనే బదులు ఐ హ్యావ్ నాట్ గాట్ ఎనీ. సో ఆ విధంగా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ నాట్ గాట్ నన్ అంటే నాకు ఏమీ రాలేదు అంటే నెగిటివ్ అనేది పాజిటివ్ అయిపోతుంది. సో ఐ హ్యావ్ నాట్ గాట్ ఎనీ అని చెప్పుకోవచ్చు అనమాట. అట్ ప్రజెంట్ మీన్స్ అట్ ద ప్రజెంట్ టైం, ప్రజెంట్లీ మీన్స్ షార్ట్లీ. సో ఈ విధంగా కన్ఫ్యూజ్ కాకోకుండా చూడండి. నథింగ్ మోర్ కెన్ బి డన్ అట్ ప్రజెంట్. ఇప్పుడు ఏం చేయలేను, ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేను. హీ విల్ కమ్ బ్యాక్ ప్రజెంట్లీ అంటే తొందరగా వచ్చేస్తాడని చెప్పి. హార్డ్ అంటే హార్డ్ మీన్స్ డెలిజెంట్లీ, స్ట్రెన్యూస్లీ మీన్స్ హార్డ్లీ, మీన్స్ స్కేర్స్లీ అట్ ఆల్. సో ఓవరాల్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము హార్డ్లీ, స్కేర్స్లీ ఏ విధంగా యూజ్ చేస్తారని గుర్తుంచుకోండి. ఇక్కడ హీ ట్రైడ్ హార్డ్లీ టు విన్ ద రేస్. హీ ట్రైడ్ హార్డ్ టు విన్ ద రేస్ అనేది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే షీ హ్యాజ్ ఈటన్ హార్డ్ ఎనీథింగ్ టుడే. షీ హ్యాజ్ ఈటన్ హార్డ్లీ ఎనీథింగ్ టుడే. చూడండి ఏ విధంగా అడ్జెక్టివ్ ఫార్మ్స్ హార్డ్లీ యూజ్ చేయడం జరిగిందో. సో ఆ విధంగా మనము అడ్జెక్టివ్ ఫార్మ్స్ అనేది ఫ్రేమ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే మచ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ పాస్ట్ పార్టిసిపల్ అండ్ అడ్జెక్టివ్స్ ఆర్ అడ్వర్బ్స్ ఆఫ్ కంపారిటివ్ డిగ్రీ. వెరీ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద ప్రజెంట్ పార్టిసిపల్స్ అండ్ అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ ఆఫ్ పొజిషన్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ. సో ఇక్కడ ఇన్కరెక్ట్ చూడండి. ద న్యూస్ ఈజ్ మచ్ సర్ప్రైజింగ్. సో ఇక్కడ ద న్యూస్ ఈజ్ వెరీ సర్ప్రైజింగ్. సో మచ్ బదులు వెరీ అనేది యూజ్ చేయడం జరిగింది. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ అట్ హియరింగ్ ద న్యూస్. ఐ వాజ్ మచ్ సర్ప్రైజ్డ్ అట్ హియరింగ్ ద న్యూస్. నెక్స్ట్ హార్డ్లీ ఈజ్ అన్ అడ్వర్బ్ విచ్ మీన్స్ రేర్లీ, వేరాజ్ హార్డ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ టఫ్ అండ్ రిజిడ్. సో ఇక్కడ ఇట్ ఈస్ అ హార్డ్లీ జాబ్, ఇట్ ఈస్ ఎ హార్డ్ జాబ్. చూడు ఏ విధంగా ఫ్రేమ్ చేశారో. నెక్స్ట్ ఎగో ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ విత్ ద పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్. సో ఇఫ్ ఎగో ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ సెంటెన్స్, that sentence must be in the past indefinite tense. సో ఇక్కడ he has come a month ago, he came a month ago. సో చూడండి ఏ విధంగా ఫ్రేమ్ చేశారో. నెక్స్ట్ at present means at this moment and it is used with the present tense, whereas presently and shortly are used for future action and generally used with future indefinite tense. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. ఇక్కడ సెంటెన్స్ చూడండి. ప్రజెంట్లీ హీజ్ ఇన్ ద రూమ్ బదులు అట్ ప్రజెంట్ హీజ్ ఇన్ ద రూమ్. సో ఆ విధంగా ఫ్రేమ్ ఏ విధంగా చేయాలా. కొన్ని విషయాలలో ఏంటంటే రూల్స్ కన్నా ముందు ఏ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలో మీకు తెలిస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ రూల్స్ అన్ని చదివేటప్పుడు కొద్దిగా మీకు బోర్ కొట్టచ్చు, బట్ నో ప్రాబ్లం. 2 సార్లు 3 సార్లు చూసుకున్నారంటే ఎగ్జాంపుల్స్ చిటికలో పని అయిపోతాయి అనమాట. ఎర్లీ మీన్స్ జస్ట్ ఆఫ్టర్ ద బిగినింగ్ ఆఫ్ ఎనీథింగ్ అండ్ సూన్ మీన్స్ జస్ట్ బిఫోర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్. సో రోజెస్ బ్లాజమ్డ్ ఎర్లీ దిస్ స్ప్రింగ్. సో ఆ విధంగా మనము ఒక పొజిషన్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ ద సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ విత్ ద సెల్డమ్
నెవర్, హార్డ్లీ, రేర్లీ, స్కేర్స్లీ టేక్స్ అన్ ఇన్వర్స్ స్ట్రక్చర్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్. సెల్డమ్ హ్యాడ్ ఐ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ సైట్ అంటే అకేషనలీ, హ్యాడ్ ఐ హ్యాడ్ అనకూడదు, హ్యాడ్ ఐ. స్కేర్స్లీ హ్యాడ్ ఐ ఏబుల్ టు వాక్. అదేవిధంగా హార్డ్లీ హ్యాడ్ ఐ సీన్, ఈ విధంగా చెప్పాలి అంటే హ్యాడ్ ప్లస్ ఐ. నెక్స్ట్ ఇన్వర్జన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఎ సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ విత్ హియర్, దేర్, అవే. ఈ విధంగా చూసినట్లయితే అవే వెంట్ సీత, చూడండి ఏ విధంగా ఇన్వర్జన్ తీసుకుందో. నెక్స్ట్ టూ కంజంక్షన్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ద సేమ్ సెంటెన్స్. ఆల్దో షీ వాస్ టైర్డ్ బట్ షీ స్టిల్ వెంట్ ఆన్ వర్కింగ్. చూడండి ఏ విధంగా ఇచ్చారో. ఆల్దో అనేది కూడా ఒక కంజంక్షనే, బట్ కూడా కంజంక్షనే. సో ఆ విధంగా రెండు కంజంక్షన్లు వాడకూడదు. ఆల్దో షీ వాస్ టైర్డ్, షీ స్టిల్ వెంట్ ఆన్ వర్కింగ్. సో ఇక్కడ బట్ అనేది ఎలిమినేట్ చేసామన్నమాట. నెక్స్ట్ బోత్ షుడ్ బీ ఫాలోడ్ బై అండ్. ఇట్ షుడ్ బీ యూజ్డ్ ఇన్ ద పాజిటివ్ సెన్స్, ఇన్ ద నెగటివ్ సెన్స్ నెయిదర్ నార్. చూడండి ఈ విధంగా బోత్ రవి యాజ్ వెల్ యాజ్ రాజా వర్ ప్రజెంట్ దేర్ అన్నాడు. బోత్ రవి అండ్ రాజా వర్ ప్రజెంట్. సో ఓవరాల్ ఏంటి, ఏ విధంగా వాళ్ళని ఫ్రేమ్ చేశారు చూడండి. బోత్ ఫాలోడ్ బై, ఇక్కడ అండ్ వచ్చింది చూసారా, బోత్ రవి అండ్ రాజా, అంతేగాని యాజ్ వెల్ యాజ్ రాయకూడదు. సో బోత్ షుడ్ బి ఫాలోడ్ బై అండ్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నెయిదర్ నార్ అనేది ఎక్కడ, ఎయిదర్ ఆర్ ఎక్కడ చూడండి. అండ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఏ విధంగా వాడతారు. హీఈస్ నాట్ ఓన్లీ లాస్ట్ హిస్ టికెట్ బట్ ఆల్సో హిజ్ లగేజ్. సో దాన్ని ఎలా చెప్పాడు, హీ లాస్ట్ నాట్ ఓన్లీ హిజ్ టికెట్ బట్ ఆల్సో హిజ్ లగేజ్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నాట్ ఓన్లీ హిజ్ టికెట్ బట్ ఆల్సో హిజ్ లగేజ్. సో హిజ్ టికెట్ హిజ్ లగేజ్ టుగెదర్ ఉండాలన్నమాట. సో నాట్ ఓన్లీ హిజ్ టికెట్ బట్ ఆల్సో హిజ్ లగేజ్, అంతేగాని నాట్ ఓన్లీ లాస్ట్ అనేది మధ్యలో అసలు రాకూడదు. సో ఓవరాల్ ఏంటంటే లాస్ట్ అనేది ఫస్ట్లో వచ్చేయాలా. సో నాట్ ఓన్లీ పక్కనే టికెట్ వచ్చేయాలా బట్ ఆల్సో పక్కనే లగేజ్ వచ్చేయాలన్నమాట. ఆ విధంగా గుర్తుంచుకోండి. నెయిదర్ షుడ్ బి ఫాలోడ్ బై నార్, ఎయిదర్ షుడ్ బి ఫాలోడ్ బై ఆర్. సో ఇక్కడ ఏంటి, హీ వాష్డ్ నెయిదర్ హిజ్ హ్యాండ్స్ నార్ హిజ్ ఫేస్. సో నెయిదర్ నార్ కానీ నెయిదర్ ఆర్ అని రాయకూడదు, నెయిదర్ నార్ రాయాలా, ఎయిదర్ ఆర్ రాయాలా. నో నెగిటివ్ సెంటెన్స్కి నెయిదర్ నార్ వాడతారు, పాజిటివ్కి ఎయిదర్ ఆర్ అని వాడతారు అనమాట. నో సూనర్ షుడ్ బి ఫాలోడ్ బై దాన్, నాట్ బై బట్ ఆర్ దెన్. చాలా ఇంపార్టెంట్. నో సూనర్ ఎప్పుడైతే వస్తుందో, నో సూనర్ డూ ఐ ఫినిష్ ద బుక్ దాన్ THAN ఐ షల్ బిగిన్ అనదర్. సో ఒక బుక్ కంప్లీట్ చేయకనే ఇంకోటికి స్టార్ట్ చేస్తాడంట, దాన్ ఐ షల్ బిగిన్ అనదర్ అనమాట. హార్డ్లీ, స్కేర్స్లీ షుడ్ బి ఫాలోడ్ బై వెన్ ఆర్ బిఫోర్ బట్ నాట్ బై దాన్ ఆర్ దట్. సో ఇక్కడ హార్డ్లీ డిడ్ ఐ రీచ్ ద స్టేషన్ దాన్ ద ట్రైన్ లెఫ్ట్ ఇట్. సో ఆ విధంగా హార్డ్లీ డిడ్ ఐ రీచ్ ద స్టేషన్ వెన్ ద ట్రైన్ లెఫ్ట్ ఇట్. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే దట్ షుడ్ నాట్ బి యూజ్డ్ బిఫోర్ ఎ సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ అండ్ బిఫోర్ ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అండ్ ప్రొనౌన్స్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, హీ సెడ్ దట్ ఐ షల్ గో దేర్, హీ సెడ్ ఐ షల్ గో దేర్. సో దట్ అవసరం లే. సో ఇలాంటి డైరెక్ట్ స్పీచ్లో దట్ యూజ్ చేయకూడదు. హీ ఆస్క్డ్ మీ దట్ హూ ఐ వాజ్, హీ ఆస్క్డ్ మీ హూ వాజ్. సో హూ వాజ్ ఐ అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ కేసులో చూసినట్లయితే ఐ డు నాట్ డిపెండ్ ఆన్ హీ బదులు ఈ హీ కాస్త ఏమైపోతుంది, ఐ డు నాట్ డిపెండ్ ఆన్ హిమ్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి. సో ఆఫ్టర్ ద ప్రిపోజిషన్ అనమాట. The preposition used after two words must be made clear if their two words are connected by and are. So overall ఏంటంటే she is conscious of and engaged in her work అని చెప్పుకోవచ్చు అనమాట. If a principal verb is used after about, after, at, before, far, from. సో ఇక్కడ ఓవరాల్ ఏంటంటే యూ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ డూ ఇట్ అనే బదులు యూ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ డూయింగ్ ఇట్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆన్, ఇన్, అట్ ఆర్ నాట్ యూజ్డ్ బిఫోర్ టుడే, టుమారో, ఎస్టర్డే. సో నెక్స్ట్ ఏంటి, హీ విల్ గో దేర్ ఆన్ టుమారో బదులు హీ విల్ గో దేర్ టుమారో, అంతేగాని ఆన్ టుమారో అని చెప్పకూడదు అనమాట. నో ప్రిపోజిషన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద వర్డ్ హోమ్. అట్ హోమ్ ఈజ్ ఎ ఫ్రేజ్ విచ్ బియర్స్ అ డిఫరెంట్ మీనింగ్స్.
సో బ్రింగ్ ఏ టీవీ సెట్ అట్ హోమ్ అనే బదులు బ్రింగ్ ఏ టీవీ సెట్ హోమ్. అట్ హోమ్ అంటే ఫీల్ అట్ హోమ్ అంటే నువ్వు మన ఇంట్లో అనుకో అని బాగా కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా ఉండు అని చెప్పి. ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్స్ తర్వాత లైక్ డిస్కస్, డిస్క్రైబ్, రీచ్, ఆర్డర్, డెల్, డిమాండ్ ఇవన్నీ వీ డైరెక్ట్లీ యూజ్ ద ఆబ్జెక్ట్ అండ్ నో ప్రిపోజిషన్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్బ్. సో ఇక్కడ ద పోయట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద బ్యూటీ ఆఫ్ న్యాచురల్ ఇన్ దిస్ పోయమ్ అనే బదులు ద పోయట్ డిస్క్రైబ్స్ ద బ్యూటీ ఆఫ్ నేచర్, న్యాచురల్ బదులు నేచర్ ఇన్ దస్ పోయమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సే, సజెస్ట్, ప్రపోజ్, స్పీక్, రిప్లై, ఎక్స్ప్లెయిన్, టాక్ ఇవన్నీ ఫాలోడ్ బై ఏంట్రా అంటే టు ప్రిపోజిషన్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ పర్సన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ హీ డిడ్ నాట్ రిప్లై మీ బదులు హీ డిడ్ నాట్ రిప్లై టు మీ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ హీ డిడ్ నాట్ రైట్ టు ఏ లెటర్ అనే బదులు హీ డిడ్ నాట్ రైట్ ఏ లెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. వెన్ ఏ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ కాంప్లిమెంట్ ఆఫ్ ద వర్బ్ టు బీ, ఇట్ షుడ్ బీ ఇన్ ద నామినేటివ్ కేస్ అనమాట. సో ఇఫ్ ఐ వర్ హిమ్ ఐ వుడ్ నాట్ డూ ఇట్, ఇఫ్ ఐ వర్ హీ ఐ వుడ్ నాట్ డూ ఇట్. ఇక్కడ ఏంటి హిమ్ అని కాకోకుండా ఐ వర్ హీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వెన్ ద ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్ ఆర్ ఆఫ్ ఎ ప్రపోజిషన్ ఇట్ షుడ్ బీ ఇన్ ద ఆబ్జెక్టివ్ కేస్. ఇక్కడ ఏంటి లెట్ యూ అండ్ మీ డూ ఇట్ అని చెప్పి ఇక్కడ ఐ అనేది ఆబ్జెక్టివ్ కేసులో మనం చూడొచ్చు. దీస్ ప్రెజెంట్స్ ఆర్ ఫర్ యూ అండ్ మీ, చూడండి ఏ విధంగా ఫర్ యూ అండ్ మీ ఆబ్జెక్టివ్ కేసులో ఉందో. ఎంఫటిక్ ప్రొనౌన్స్ కెనాట్ స్టాండ్ అలోన్ యాజ్ సబ్జెక్ట్స్. ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే హీ హిమ్సెల్ఫ్ డిడ్ ఇట్ చాలా ఇంపార్టెంట్. ద ఇండెఫినైట్ ప్రొనౌన్ వన్ షుడ్ బీ యూస్ త్రూఅవుట్ ఇఫ్ యూస్డ్ అట్ ఆల్. వన్ మస్ట్ నాట్ బోస్ట్ ఆఫ్ హిస్ ఓన్ సక్సెస్ అనే బదులు వన్ మస్ట్ నాట్ బోస్ట్ ఆఫ్ వన్స్ ఓన్ సక్సెస్. నెక్స్ట్ ఎయిదర్ ఆర్ నెయిదర్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ స్పీకింగ్ ఆఫ్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్. ఇక్కడ నో వన్, నన్ ఈజ్ యూజ్డ్ స్పీకింగ్ ఆఫ్ మోర్ దాన్ టూ అనమాట. సో ఇక్కడ ఇండైరెక్ట్ ఏంటి ఎనీ ఆఫ్ దీస్ టూ రోడ్స్ లీడ్స్ టు ద రైల్వే స్టేషన్. ఇక్కడ ఎయిదర్ ఆఫ్ దీస్ టూ రోడ్స్ లీడ్స్ టు ద రైల్వే స్టేషన్. సో ఎనీ వన్ బదులు ఎయిదర్ అని ఏ విధంగా ఎయిదర్ ఫాలోడ్ బై ఆర్ అనమాట. నెక్స్ట్ నేదర్ ఆఫ్ దీస్ త్రీ బాయ్స్ డిడ్ హిస్ హోంవర్క్. సో నౌ వన్ ఆఫ్ దీస్ త్రీ బాయ్స్ డిడ్ హిస్ హోంవర్క్ అనమాట. నెక్స్ట్ ఈచ్ అదర్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్పీకింగ్ ఆఫ్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్. ఇక్కడ వన్ అనదర్ అనేది మోర్ దాన్ టూ పర్సన్స్ అనమాట. సో ఇక్కడ ద టూ బ్రదర్స్ లవ్డ్ వన్ అనదర్ చెప్పకూడదు, ఈచ్ అదర్ అని చెప్పాలి. సో దే ఫైట్ అమాంగ్ దెమ్సెల్వ్స్, అమాంగ్ అనేది మోర్ దాన్ టూ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దే ఫైట్ వన్ అనదర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ గవర్నింగ్ ఏ జెరండ్ షుడ్ బి పుట్ ఇన్ ద పొసెసివ్ కేస్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ బీయింగ్ లేట్. ఇక్కడ పొసెసివ్ కేస్ అడిగాడు కాబట్టి ఎక్స్క్యూజ్ మై బీయింగ్ లేట్. చూడు ఎంత బాగా ఇచ్చారో, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై బీయింగ్ లేట్ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి మీకు తెలుసుకున్నట్లయితే ఈజీగా మార్క్స్ వస్తాయి. ఏ ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ ఇట్స్ యాంటిసిడెంట్ ఇన్ పర్సన్, నంబర్ అండ్ జెండర్. ఈచ్ ఆఫ్ దీస్ బాయ్స్ హ్యాస్ డన్ దేర్ హోంవర్క్ బదులు హ్యాస్ డన్ హిస్ హోంవర్క్ అనమాట. హ్యాస్ అని వచ్చింది కదా సింగులర్ కాబట్టి హిస్ హోంవర్క్ అనమాట. ఈచ్ అని వచ్చేపడితే వస్తుంది ఫాలోడ్ బై సింగులరే రావాలా. వెన్ టూ ఆర్ మోర్ సింగులర్ నౌన్స్ ఆర్ జాయిన్డ్ బై అండ్ ద ప్రొనౌన్ యూజ్డ్ ఫర్ దెమ్ మస్ట్ బి ప్లూరల్ అనమాట. బోత్ ఫాలోడ్ బై అండ్ వస్తుంది. బోత్ రాజు అండ్ రవి యాజ్ వెల్ యాజ్ వాడకూడదు. బోత్ రాజు అండ్ రవి హ్యావ్ డన్. ఇక్కడ బోత్ ఇద్దరు కాబట్టి హ్యావ్ డన్ వచ్చింది. హిస్ హోంవర్క్ బదులు డిఫరెంట్ మనుషులు కాబట్టి దేర్ హోంవర్క్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు, నెక్స్ట్ మనం చూసినట్లయితే వెన్ టూ ఆర్ మోర్ సింగులర్ నౌన్ జాయిన్డ్ బై అండ్ రెఫర్ టు ద సేమ్ పర్సన్ ఆర్ థింగ్. ఇక్కడ ఏ పర్సన్ యూజ్డ్ ఫర్ దెన్ మస్ట్ బీ ఇన్ ఏ సింగులర్ ఫామ్ అనమాట. ఇక్కడ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఈజ్ నాట్ నెగ్లిజెంట్ ఇన్ దే డ్యూటీ అనే బదులు ఇక్కడ కలెక్టరు మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఈజ్ నాట్ నెగ్లిజెంట్ ఇన్ హిస్ డ్యూటీ. ఇక్కడ ఎవరు రెండూ ఒకడే, ద కలెక్టరు మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు వాళ్ళిద్దరూ ఒకరే అనమాట. ఈజ్ నాట్ నెగ్లిజెంట్ ఇన్ హిస్ డ్యూటీ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. టుగెదర్ తీసుకున్నారు కాబట్టి వాడే కలెక్టర్ వాడే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనమాట. వెన్ టూ ఆర్ మోర్ సింగులర్ నౌన్స్ జాయిన్డ్ బై ఆర్, నార్, ఎదర్ ఆర్, నెయిదర్ నార్. ప్రొనౌన్ యూజ్డ్ neither రవి నార్ రాజు హ్యాస్ డన్ దేర్ హోంవర్క్ బదులు ఇక్కడ neither నార్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏం వాడాలా సింగులర్ వాడాలా, హ్యాస్ డన్ హిస్ హోంవర్క్ అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకున్నట్లయితే వెన్ టూ ఆర్ మోర్ సింగులర్
pronouns of different persons come together, the pronoun of second person singular ikkada you comes first, the pronoun of the first person singular comes last, and the pronoun of the third person singular comes in between. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. సో తానుత్తమ ఎదుటి మధ్యమ ఎవరో మోక్షమా చెప్పాను ఆల్రెడీ. యూ, హీ అండ్ ఐ మస్ట్ 2 3 1 సీక్వెన్స్ అనమాట. మస్ట్ వర్క్ టుగెదర్. నెక్స్ట్ వెన్ 2 or more ప్లూరల్ ప్రొనౌన్స్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్ కమ్ టుగెదర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అదేంటి వి కమ్స్ ఫస్ట్, దెన్ సెకండ్ పర్సన్. ఆ విధంగా చెప్పానా. ఇక్కడ మనం చూసినట్లయితే వి, యూ అండ్ దే మస్ట్ వర్క్ టుగెదర్. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఏ విధంగా వచ్చింది, వి ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ పర్సన్. వెన్ 2 or more ప్లూరల్ ప్రొనౌన్స్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్ కమ్ టుగెదర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి కమ్స్ ఫస్ట్, దెన్ సెకండ్ పర్సన్ ప్లూరల్ యూ సెకండ్ ప్లేస్, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే విల్ కమ్. సో ఓవరాల్ ఏంటి ఇక్కడ సీక్వెన్సు వి, యూ అండ్ దే అనేది ఫాలో చేసింది వెన్ ఇట్ ఈస్ ప్లూరల్. ఇక్కడ మనకేంటి సింగులర్లో ఉంది కాబట్టి 2 3 1. ఇక్కడ ఎలా ఉంది, ఫస్ట్ పర్సన్ది వి ఉంది కదా, దాని తర్వాత ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, 1 2 3 ఫర్ ద ప్లూరల్ సెంటెన్సెస్కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ద డాక్టర్ హూమ్ కేమ్ హియర్ వాజ్ రామ్స్ బ్రదర్ అనే బదులు డాక్టర్ హూ హ్యాస్ కమ్ హియర్, హూ కేమ్ హియర్ వాజ్ రామ్స్ బ్రదర్. ఓవరాల్ ఇక్కడ మనము ఏ విధంగా రిలేటివ్ ప్రొనౌన్ అనేది సబ్జెక్టివ్ కేసులో యూజ్ చేయాలనేది మనం చేసుకోవాలి. ఇంత చదివి డైరెక్ట్గా మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ విత్ సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఓన్లీ, నన్, ఆల్ ఎట్సెట్రా యాజ్ రిలేటివ్ ప్రొనౌన్ వీ యూజ్ దాట్ అండ్ నాట్ విచ్ ఆర్ హూ. ఇక్కడ ఆల్ విచ్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ బదులు ఆల్ దాట్ గ్లిటర్స్, ఏదైతే మెరుస్తుందో అది గోల్డ్ కాదు, బంగారం కాదు. ఆఫ్టర్ లెట్ ఇఫ్ ఏ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్, ద ప్రొనౌన్ మస్ట్ బీ ఇన్ ద ఆబ్జెక్టివ్ కేస్ అనమాట. ఇక్కడ లెట్ హిమ్, ఇక్కడేంటి లెట్ హిమ్ గో దేర్, ఇక్కడ ఏమైంది ఆబ్జెక్టివ్ కేసులో ఉందన్నమాట. హీ కాస్త హిమ్ అయిపోయింది, అదే వాడు చెప్పాలనుకుంటున్నాడు అనమాట. ఇంకా ఈ రూల్స్ అన్నీ నాకు తెలిసి మీకు ఈ హాఫ్ అన్ అవర్, ఈ 40 minutes ఏదైతే రూల్స్ చెప్పానో ఇంతకుముందు దాంట్లో కూడా చెప్పానో, ఆ రూల్స్ అన్నీ ఒక్కసారి మీరు ఎందుకు చదువుకోవాలంటే ఎర్రర్ డిటెక్షన్లో మీకు ఆ రూల్స్ అన్నీ యూజ్ అవుతాయి. సో ఇక్కడ మనం కొన్ని చూద్దాం సెంటెన్సెస్, ఏ విధంగా ఆ సెంటెన్సెస్ ఎలా ఉండాలని తెలిసిపోతుంది. సో ఇది ఫాస్ట్గా మీరు చూసేసుకోవచ్చు. ద బ్లూ వేల్ వాజ్ థ్రైవింగ్ ఇన్ ఆల్ ఆఫ్ వరల్డ్స్ ఓషన్ అనే బదులు ఇక్కడ అంటిల్ ద టర్న్ ఆఫ్ సెంచరీ, ఇక్కడ అట్ విచ్ టైమ్, ఇక్కడ అట్ ద టర్న్ ఆఫ్ ద సెంచరీ బ్లూ వేల్స్ వర్ థ్రైవింగ్. సో ఇక్కడ ఓవరాల్ ఏంటి వాజ్ థ్రైవింగ్ అని ఉంది కదా, ఇక్కడ వర్ థ్రైవింగ్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో కరెక్ట్ ఎలా ఉన్నాయి, బ్లూ కలర్లో ఉన్న, రెడ్ అనేది రాంగ్ ఇచ్చాడనమాట. అట్ ద టర్న్ ఆఫ్ ద సెంచరీ బ్లూ వేల్స్ వర్ థ్రైవింగ్ ఇన్ ఆల్ ఆఫ్ ద వరల్డ్స్ ఓషన్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ద క్లైమేట్ ఆఫ్ షిల్లాంగ్ ఈ సమ్వాట్ లైక్ కోహిమా. కోహిమా ఇక్కడ మనం చూసారా, ద క్లైమేట్ ఆఫ్ షిల్లాంగ్ ఈ సమ్వాట్ లైక్ కోహిమాజ్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఐ వాజ్ స్ట్రక్ బై హిస్ సింగులర్ అపియరెన్స్ అంటే దీంట్లో ఏమి ఎర్రర్ లేదు. ఐ వాజ్ స్ట్రక్ బై హిస్ సింగులర్ అపియరెన్స్. హీ బారోడ్ డౌన్ అట్ ద ఆల్టర్ అంటే ఇక్కడేంటి, హీ బారోడ్ డౌన్ అట్ ద ఆల్టర్ అంటే ఇక్కడ అట్ ద ఆల్టర్ బదులు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆల్టర్. ఓవరాల్ సరే, ఐ బారోడ్ కాదు, బౌడ్ అంటే వంగడం అనమాట. గుడి ముందర మనము ఏం చేస్తాం, వంగుతాం కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆల్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అట్ ద ఆల్టర్ అనకూడదు, హీ బోర్డ్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆల్టర్ అనమాట. మెనీ ఏ మ్యాన్, మెనీ ఏ అని ఎప్పుడైతే వస్తుందో హ్యాస్ డైడ్ ఆఫ్ క్యాన్సర్, ఖచ్చితంగా మెనీ ఏ ఫాలోడ్ బై సింగులర్, దట్ ఈస్ హ్యాస్. హానెస్టీ ఈజ్ సుపీరియర్ చెప్పాను, సుపీరియర్ ఫాలోడ్ బై 2. ద ఓల్డ్ కార్ క్రాల్డ్ అలాంగ్ ఓవర్ ద స్టోనీ రోడ్, తమ్ముడు అనకూడదు, క్రాల్డ్ అంటే ఈడ్చుకుంటూ పోయిందనమాట. నో సూనర్ హ్యాడ్ హీ రీచ్డ్, ఇక్కడ చూడు రీచింగ్ అని వచ్చాడు, తప్పు. నో సూనర్ హ్యాడ్ హీ రీచ్డ్ ద స్టేషన్ దాన్ ద ట్రైన్ బిగాన్ టు మూవ్. సో ఆ విధంగా మనం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. హార్ట్ ఫెల్ట్ ప్రేయర్స్ టు గాడ్ విల్ ఆల్వేస్ హ్యావ్ డిజైర్డ్ రిజల్ట్స్, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అనకూడదు, డిజైర్డ్ ఏవైతే మనం అనుకుని ఉంటామో అవి మనకి వస్తాయి అని చెప్పి. ద లౌరీ ఏ మ్యూజియం నోన్ టు ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ప్యారిస్, ఇక్కడ ఏ గ్లోబలీ నోన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సిన్సియారిటీ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ అని చెప్పి చూడొచ్చు. మై ఫాదర్ హ్యాస్ బీన్ అడ్వైజ్ టు రెడ్యూస్ స్మోకింగ్, రెడ్యూస్ అంటే కట్ డౌన్ అనమాట. హీ హ్యాస్ కంపోజ్డ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, ఇక్కడ ఏమైంది కరెక్ట్గా ఉంది సెంటెన్స్, కంపోజ్ చేశాడు కదా సాంగ్స్. ద సన్ విల్ నాట్ రైజ్ బిఫోర్ ఎన్ అవర్, రైజ్ ఇన్ ఎన్ అవర్ ఉండాల్సింది.
వాట్ డస్ అగొనైజ్ మీ మోస్ట్ అంటే అగొనైజ్ మీ మోస్ట్, వాట్ అగొనైజ్ మీ మోస్ట్ ఈజ్ నాట్ హిస్ క్రిటిసిజం. నెక్స్ట్, ఇఫ్ ద రూమ్ హ్యాడ్ బీన్ బ్రైటర్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు రీడ్ ఫర్ ఎ వైల్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. సో ఇక్కడ హ్యాడ్ ద రూమ్ బీన్ బ్రైటర్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సో ఏ విధంగా ఫ్రేమ్ చేయాలో మీరు చూడండి. షీ ఈజ్ అనాయింగ్ దాట్ హర్ ఫాదర్ హ్యాడ్ నాట్ యాక్సెప్టెడ్ హర్ సజెషన్ అంటే ఇక్కడ వాజ్ అన్నాయిడ్ అని చెప్పాలన్నమాట. షీ వాజ్ అనాయిడ్ దాట్ హర్ ఫాదర్ హ్యాడ్ నాట్ యాక్సెప్టెడ్ హర్ సజెషన్. ఏ హ్యాండ్ పంప్ ఈజ్ వెరీ ఈజీ టు వర్క్ అండ్ ఇట్ కెన్ బీ ఫిటెడ్ ఇన్ ఎవ్రీ హౌస్ అంటే ఇక్కడ అండ్ ఇట్ కెన్ బి ఫిటెడ్ ఇన్ ఎవ్రీ హౌస్ అనేది కరెక్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ నో ఎర్రర్ ఇన్ దస్. హీ వాజ్ ఎ ఫెయిల్యూర్ at art, but his last piece was so beautiful that no one could believe he had painted it. సో ఆ విధంగా ఏం ఎర్రర్ అనేది లేదు దీంట్లో. సో ఆ విధంగా మనం చూడొచ్చు దీంట్లో. హీ వాజ్ ఎ ఫెయిల్యూర్ అట్ ఆర్ట్ బట్ హిస్ లాస్ట్ పీస్ వాజ్ సో బ్యూటిఫుల్. ఏదైతే లాస్ట్ పెయింటింగ్ చేశాడో ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అనమాట. ఐ వాజ్ గ్రేట్లీ షాక్డ్ బై ద మోస్ట్ రూత్లెస్ మర్డర్. ఇక్కడ రూత్లెస్ బదులు మనము దానికి ఏమనుకోవచ్చు, గ్రూజమ్ అనమాట ఓవరాల్ దాని మీనింగ్. ద మ్యాటర్ అడ్మిట్స్ నో ఎక్స్క్యూజ్ బదులు ద అడ్మిట్స్ టు అని చెప్పాలి. ద మ్యాటర్ అడ్మిట్స్ టు నో ఎక్స్క్యూజ్. దే హ్యావ్ నాట్ అండ్ కెనాట్ బీ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ద కోచ్ బికాస్ దే ల్యాక్ డిసిప్లిన్. ఇక్కడ దే హ్యావ్ నాట్ బీన్ అండ్ కెన్ నెవర్ బీ అని చెప్పి చెప్పుకోవచ్చు. లిజన్ అటెన్షన్ టు వాట్ ఐ సే. లిజన్ అటెంటివ్లీ టు వాట్ ఐ సే. I want to enroll in a university in the United States. Next, my sister doesn't know whether tomorrow can be a holiday for her. So whether tomorrow will be a holiday and రాయాలి, can be కాదు. The criminal was hung to death బదులు hang to death అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. Both of us had a different opinion about it. ఇక్కడ each of us had a different opinion అని చెప్పుకోవచ్చు. both బదులు each రాయాలి. ద ట్రేడ్ యూనియన్ ఈజ్ హెల్ బెంట్ అట్ బదులు హెల్ బెంట్ ఆన్ అని యూజ్ చేయాలి. సో చాలా ఇంపార్టెంట్. హెల్ బెంట్ ఆన్ గెట్టింగ్ ఇట్స్ డిమాండ్స్ ఫుల్ఫిల్డ్. ద పోలీస్ హ్యాడ్ టు బ్రేక్ ద డోర్ టు గెట్ ఇన్. సో టు బ్రేక్ డౌన్ ద డోర్ టు గెట్ ఇన్ చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద ప్లేన్ ల్యాండెడ్ అండ్ షాట్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ బదులు షాట్ బదులు టాక్సీడ్ అని చెప్పుకోవచ్చు. ద ప్లేన్ ల్యాండెడ్ అండ్ టాక్సీడ్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్. ఏమవుతుందో టాక్సీడ్ అంటే హ్యాంగర్లోకి వెళ్ళి టాక్సీడ్ అవుతుంది అంటే నిలబడిపోతుంది అనమాట. ఆఫ్టర్ ఏ హార్డ్ డేస్ వర్క్ బదులు ఆఫ్టర్ హార్డ్ డేస్ వర్క్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏ హార్డ్ డే అని వాడకూడదు. హార్డ్ డేస్ వర్క్ ఐ జస్ట్ వాంటెడ్ టు గో హోమ్. ఈచ్ సెల్ఫ్ ఈజ్ యూనిక్ అండ్ దేర్ ఫోర్ ఇన్కంపారబుల్. అంతేగాని కెనాట్ బి కంపేర్డ్ అని అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈచ్ సెల్ఫ్ ఈజ్ యూనిక్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది, అందుకే కంపేర్ చేయకూడదు. షెల్ ఐ సెట్ బిట్వీన్ యూ అండ్ యూ అట్ ద కన్సర్ట్. ఇక్కడ బిట్వీన్ బదులు షెల్ ఐ సెట్ బిసైడ్ యూ అంటే పక్కన అనమాట. పక్కన కూర్చుంటావా, మధ్యలో కూర్చుంటావా కాదు. నో వన్ అదర్ రీజన్ దాన్ పావర్టీ ఈజ్ హ్యాంపరింగ్ ఇండియాస్ ప్రోగ్రెస్. ఇక్కడ నో వన్ అదర్ అని రాయకూడదు, నో అదర్ అని రాయాల. ఇక్కడ నో వన్ అదర్ రాంగ్ అనమాట. ద కస్టమ్ హ్యాజ్ టుక్ రూట్ ఇన్ ద సొసైటీ. ఇక్కడ టుక్ రూట్ బదులు హ్యాస్ తర్వాత టుక్ రాకూడదు, టేకెన్ రూట్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ వెన్ యు ఆర్ అవే విత్ అట్ ముంబై. ఇక్కడ వీ లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ బదులు మనము లుక్ ఆఫ్టర్ అంటే మనము కేరింగ్ అనమాట. వుడ్ యూ ఫెల్ సేఫ్ ఇఫ్ యూ హ్యావ్ టు వాక్ త్రూ ఎ స్ట్రీట్ అలోన్ ఎట్ మిడ్ నైట్. సో ఇక్కడేంటి వుడ్ యూ ఫెల్ సేఫ్ ఇఫ్ యూ హ్యాడ్ టు. ఇక్కడ హ్యావ్ ఎందుకు యూజ్ చేయకూడదు, హ్యాడ్ టు ఎందుకు యూజ్ చేయాలంటే ఫెల్ అనేది వచ్చింది కాబట్టి, వుడ్ అనేది పాస్ట్లోనే ఉంది కాబట్టి ఇక్కడ మనము హ్యావ్ యూజ్ చేయకూడదు. ఐ వాజ్ ద ఫస్ట్ టు అరైవ్. నేనే ఫస్ట్ రావడం ఇక్కడ. హీ ఈజ్ నాట్ షూర్ వెదర్ షీ నోస్ హౌ టు స్విమ్. తనకు తెలీదు హౌ టు స్విమ్, తనకు వస్తుందా రాదనేది. ద వాటర్ ఫ్లోస్ డౌన్ హిల్ ర్యాపిడ్లీ టేకింగ్ సమ్ ఆఫ్ ద ల్యాండ్ విత్ ఇట్. ల్యాండ్ బదులు సాయిల్ విత్ ఇట్ అని చెప్పుకోవచ్చు. బరోడా స్టేట్ ఇన్ వెస్టర్న్ ఇండియా హ్యాడ్ రెప్యుటేషన్ ఫర్ బీయింగ్ ప్రోగ్రెసివ్ ఇన్ మెనీ ఫీల్డ్స్ నాట్ ఇన్ ద లాస్ట్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ రిఫార్మ్స్. లాస్ట్ బదులు లీస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. జేన్ హ్యాడ్ టోల్డ్ మీ దట్ షీ హ్యాస్ నాట్ డన్ హర్ హోంవర్క్. ఇక్కడ జేన్ టెల్స్ మీ దట్ షీ హ్యాస్ నాట్ డన్ హర్ హోంవర్క్. దిస్ సర్వే ఈస్ కన్సర్నింగ్ యువర్ హెల్త్ యాజ్ వెల్ యాజ్
దట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ కన్సర్న్డ్ విత్. ఓవరాల్ దిస్ సర్వే ఈజ్ కన్సర్నింగ్ బదులు ఈజ్ కన్సర్న్డ్ విత్ అని మనం తెలుసుకోవచ్చు. ఎ సిటీ దట్ ఈజ్ సెట్ ఆన్ ఎ హిల్ కెనాట్ బీ హిడెన్ అనమాట. ఏ సిటీ దట్ ఈజ్ సెట్ ఆన్ ఎ హిల్ కెనాట్ బీ హిడెన్ బదులు ఇక్కడ మనం చూసినట్లయితే ఏం తప్పేమి లేదు, ఏ హిల్ కెనాట్ బీ హిడెన్. నెక్స్ట్ ఏ బ్లాక్ అండ్ వైట్ గోట్ వర్ గ్రేజింగ్ బదులు ఏ బ్లాక్ అండ్ ఏ వైట్ గోట్, చూడండి ఏ బ్లాక్ అని ఉంది అండ్ ఏ వైట్ గోట్ రెండు, ఏ బ్లాక్ అండ్ ఏ వైట్, ఆ విధంగా ఆర్టికల్ ఏ వాడాలి. ఐ హ్యాడ్ టుక్ ద పేపర్స్ బదులు ఐ టేకెన్ ద పేపర్స్ టు జాన్స్ ఆఫీస్, ఆ విధంగా గుర్తుంచుకోండి. షీ హ్యాజ్ దాట్ ఆర్ క్యారెక్టర్ ద అబిలిటీ టు లిజన్ టు పీపుల్. సో ఇక్కడ షీ హ్యాజ్ దాట్ ఆర్ క్యారెక్టర్ అండ్ ద అబిలిటీ టు లిజన్ టు పీపుల్ కరెక్ట్. అది బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ అపాలజైజ్డ్ యెట్, ఇక్కడ neither of them, ఎవరు neither of them. ద గ్రేటర్ ద డిమాండ్ ద హయ్యర్ ద ప్రైజ్, చూడ ది గ్రేటర్ ది హయ్యర్. హిజ్ అపాయింట్మెంట్ యాజ్ కోచ్ ఈజ్ యెట్ అనదర్, ఇక్కడ ఏంటి ఫెదర్ ఇన్ హిజ్ వింగ్. సో తన అచీవ్మెంట్ అనమాట, అపాయింట్మెంట్ రావడం వల్ల వాళ్ళ వింగ్లో ఇంకొక ఫెదర్ యాడ్ అయినట్లు అనమాట. అప్పుడు ఏమవుతుంది, భాగంగా ఫ్లై అవుతాడు. సో ద మెజారిటీ ఆఫ్ ద రెయిన్ ఫెడ్ ఇండియన్ రివర్స్ ఎదర్ డ్రై అప్ ఆర్ బికమ్ టికిల్ ఆఫ్టర్ ద మాన్సూన్. ఇక్కడ బికమ్ ఏ టికిల్ అని వాడాలన్నమాట, టికిల్ అని చెప్పకూడదు, ఏ టికిల్ అనమాట. ద ఫార్మర్స్ వర్క్ అట్ ద ఫీల్డ్స్ బదులు ఇన్ ద ఫీల్డ్స్ అనేది కరెక్ట్. ద బాస్ ఇంపేషెంట్లీ టోల్ దెమ్ టు గెట్ అప్ విత్ హిస్ వర్క్. సో టు గెట్ అప్ బదులు టు గెట్ ఆన్ అంటే కంటిన్యూ అనమాట, ఆ పని కంటిన్యూ చేయడం. ద జడ్జెస్ రిమార్క్డ్ ఆన్ ద హై స్టాండర్డ్ ఆఫ్ ఎంట్రీస్ ఫర్ ద కాంపిటీషన్ అంటే జడ్జి ఏం చేశాడు, రిమార్క్ ఇచ్చాడనమాట ఆన్ ద హై స్టాండర్డ్ ఆఫ్ ఎంట్రీస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే సో ఇక్కడ చూడండి, హీ డిడ్ నాట్ నో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ ఐ డిడ్ నాట్ ఎయిదర్. ఇక్కడ నెయిదర్ డిడ్ ఐ, చూడండి ఈ విధంగా నెయిదర్ అనేది నాకు కూడా తెలియదు అంటున్నాడు అనమాట. నెయిదర్ డిడ్ ఐ, ఇట్ ఈస్ ప్లేస్ ఫార్ ఆఫ్ దేర్ బదులు ఫార్ ఫ్రమ్ హియర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ ప్లేస్ ఫార్ ఆఫ్ హియర్ అనే బదులు ఫార్ ఫ్రమ్ హియర్ ఉంటుంది అనమాట. ఫార్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ అనేది వాడాలి ఇక్కడ నుంచి అని. ద బాస్ ఇంపేషెంట్లీ టోల్డ్ దెమ్ టు గెట్ అప్ విత్ హిస్ వర్క్, గెట్ ఆన్ ఉంటుంది అనమాట. సో జడ్జెస్ రిమార్క్డ్ ఆల్రెడీ డిస్కస్ చేశారు, నో ప్రాబ్లం. హీ డిడ్ నాట్ నో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ నెయిదర్ డిడ్ ఐ, ఓకే. నెక్స్ట్ ఇట్ ఈస్ ప్లేస్ ఫార్ ఫ్రమ్ హియర్, ఇది కూడా వచ్చింది, ఓకే. నెక్స్ట్ ద రేస్ ఆఫ్ ద సన్ దట్ ఈస్ సెట్టింగ్ గ్లిమ్మర్ లైక్ గోల్డెన్ థ్రెడ్స్. ఇక్కడేంటి ద రేస్ ఆఫ్ ద సెట్టింగ్ సన్ గ్లిమ్మర్. సో ద సెట్టింగ్ సన్ గ్లిమ్మర్ లైక్ గోల్డెన్ థ్రెడ్స్, అంతేగాని ద సన్ దట్ ఈజ్ దట్ అనేది వాడకూడదు. ద సెట్టింగ్ సన్ గ్లిమ్మర్. సో ద సెట్టింగ్ సన్ అనేది ఏంటి ఇక్కడ వర్బ్ అనమాట, సరే నౌన్. విల్ యూ లెండ్ మీ ఫ్యూ రూపీస్ ఫర్ అ ట్యాక్సీ ఫేర్. విల్ యూ లెండ్ మీ ఏ ఫ్యూ, ఇక్కడ ఏ ఫ్యూ ఎందుకున్నాడు, నంబరింగ్ అనమాట, కౌంటబుల్. ద హైర్ యూ క్లైంబ్ ఏ హిమాలయన్ పీక్ ద కోల్డర్ యూ ఫీల్ అనమాట. ఎలా ఉంది, ది హయ్యర్ ది కోల్డర్, ఖచ్చితంగా మనము కంపారిజన్ ఈ విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే దే వర్ ఆల్ అస్టానిష్డ్ అట్ ద టీమ్స్ డ్రామాటిక్ సక్సెస్ ఇన్ ద కాంపిటీషన్. ఇక్కడ ఏమైంది, దే వర్ ఆల్ అస్టానిష్డ్ అంటే సర్ప్రైజ్ అయిపోయారనమాట. షీ ఈజ్ బెంట్ టు టేకింగ్ రివెంజ్ అగెనిస్ట్ హర్ అటాకర్. సో బెంట్ అపాన్ ఉండాలి. హిజ్ వైఫ్ ఈజ్ యాజ్ టాల్ ఇఫ్ నాట్ టాలర్ దాన్ హీ. ఇక్కడ యాజ్ టాల్ యాజ్ ఇఫ్ నాట్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనము హీ ఈజ్ ఫాస్ట్ బౌలర్ ఆఫ్ రెప్యూటీ బట్ హిస్ ఎస్టర్డేస్ పర్ఫార్మెన్స్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే హిజ్ ఫాస్ట్ బౌలర్ ఆఫ్ రెప్యూటీ బట్ హిస్ ఎస్టర్డేస్ పర్ఫార్మెన్స్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. నెక్స్ట్ మనము ఓవింగ్ టు హిజ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ద డాక్టర్ హ్యాస్ టోల్డ్ హిమ్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ స్మోకింగ్. అంటే రిఫ్రెయిన్ అంటే ఏంటి, అవాయిడ్ చేయడం అనమాట. హీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ ఏ వీక్ హ్యాస్ బీన్ సఫరింగ్. సో హీ సఫరింగ్ బదులు హ్యాస్ బీన్ సఫరింగ్ అని చెప్పుకోవచ్చు. నన్ నోస్ హౌ ఇట్ వాజ్ హ్యాపెండ్. సో ఓవరాల్ ఏంటంటే ఎవరికి తెలియదు హౌ ఇట్ వాజ్ హ్యాపెండ్. దిస్ మెటీరియల్ ఈజ్ నాట్ మచ్ ఎనఫ్ ఫర్ మీ. సో ఇక్కడ నాట్ ఎనఫ్ ఫర్ మీ అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ మై యూజువల్ వర్క్ అంటే ఫ్రమ్ మై యూజువల్ వర్క్ అని మనం గుర్తుంచుకోవాలి. మహారాణా ప్రతాప్ కిల్డ్ మెనీ ఎనిమీస్ సోల్జర్స్ త్రూ హిజ్ స్వాడ్ అనమాట. సో ఇక్కడ త్రూ అనే బదులు విత్ హిస్ స్వాడ్ అనమాట. దేనితోటి, విత్ హిస్ స్వాడ్ తోటి.
ఎవ్రీ వన్ హోపింగ్ ఫర్ గుడ్ వెదర్. అదేవిధంగా హీ ఆస్క్డ్ ద చైల్డ్ టు గో అండ్ ప్లే విత్ సమ్ అదర్స్ అనకూడదు, సమ్ అదర్ చిల్డ్రన్, అదర్స్ చిల్డ్రన్ అనకూడదు, అదర్ చిల్డ్రన్, సింగులర్ యూజ్ ఉండాలి అక్కడ. గవర్నమెంట్ అఫీషియల్స్ కీప్ థ్రోయింగ్ ద బక్ టు అదర్స్ అంటే పాసింగ్ అనమాట. థ్రోయింగ్ అంటే కీప్ పాసింగ్ ద బక్స్ టు అదర్స్. షీ యాంగ్రీలీ టోర్ అప్ ద లెటర్ అంటే చింపేసింది అనమాట. టోర్ అప్, బ్రేకప్ అనేది తప్పు. దే టోల్డ్ మీ దాట్ దే హ్యాడ్ తర్వాత బిల్ట్ V3 రావాలి. వన్ షుడ్ ఎక్సర్సైజ్ వన్స్ రైట్ టు ఓట్ అంటే వన్ ఫాలోడ్ బై వన్స్. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, వన్ వచ్చిందంటే వన్స్ అనేది రావాలా, అంతేగాని హిజు దేర్ అని రాకూడదు. షీ శాంక్ బ్యాక్ విత్ ఏ మోన్ ఆఫ్ పెయిన్. మోర్న్ అంటే చనిపోయిన తర్వాత మనము ఈ విధంగా మోర్నింగ్ అంటే నిలబడుకొని ఇలా వంగుతాం కదా, దాన్ని మోర్నింగ్ అంటారనమాట. మోన్ అంటే అని సౌండ్ చేస్తారా, మోన్ బాగలేనప్పుడు. ద బాయ్స్ యాబ్సెంటెడ్ దెమ్సెల్ఫ్ బదులు సో ఇక్కడ ద బాయ్స్ యాబ్సెంటెడ్ దెమ్సెల్ఫ్ ఫర్ 2 days. మై మదర్ ఇన్సిస్ట్స్ ఆన్ సెట్టింగ్ అప్ సంథింగ్ ఎవ్రీ డే ఫర్ చారిటీ. ఇక్కడ సెట్టింగ్ అప్ అనేది బదులు సెట్టింగ్ అసైడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. హీ బిగ్యాన్ ఆన్ ఎ న్యూ బిజినెస్ వెంచర్. ఇక్కడ హీ బిగ్యాన్ బదులు హీ ఎంబార్క్డ్ ఆన్ ఎ న్యూ బిజినెస్ వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఐ హ్యావ్ టు సే దెమ్ ద ట్రూత్, ఐ హ్యావ్ టు టెల్ దెమ్ ద ట్రూత్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనము ద ఎస్ఎస్బి విల్ ఇంటర్వ్యూ ద క్యాండిడేట్ బిట్వీన్ 11 AM అండ్ 3 PM అనమాట. సో బిట్వీన్ ఫాలోడ్ బై అండ్. ద ట్రైబ్ లివ్డ్ విత్ డిఫరెంట్ కస్టమ్స్. ఇక్కడ ద ట్రైబ్ అనేది లివ్డ్ బై డిఫరెంట్ కస్టమ్స్. లివ్డ్ విత్ అనే బదులు లివ్డ్ బై అంటే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారనమాట. డమ్ ఫౌండెడ్ బై ద అక్యూజేషన్ హీ కుడ్ ఆఫర్ నో సీరియస్ డిఫెన్స్. డమ్ ఫౌండెడ్ బై ద అక్యూజేషన్ హీ కుడ్ ఆఫర్ నో సీరియస్ డిఫెన్స్. ఇక్కడ నన్ కరెక్షన్ ఉంది, కరెక్ట్గానే ఉంది. సుష్మి నెవర్ మేక్స్ అట్లీస్ట్ ఎ సెంచరీ ఈచ్ టైమ్ షీ ప్లేస్ క్రికెట్. ఇక్కడేంటి పాజిటివ్గా చెప్తున్నాడు అనమాట. సుష్మి ఆల్వేస్ మేక్స్ అట్లీస్ట్ ఎ సెంచరీ ఈచ్ టైమ్ షీ ప్లేస్ క్రికెట్. హీ ఈజ్ గివెన్ టు గ్యాంబ్లింగ్ అండ్ డ్రింకింగ్. ఇక్కడ హీ ఈజ్ గివెన్ టు గ్యాంబ్లింగ్ అండ్ డ్రింకింగ్. I would soon walk than stand in the cold waiting for. సో ఇక్కడేంటి ఐ వుడ్ సూనర్ వాక్ దాన్ స్టాండ్ అని చెప్పుకోవచ్చు. ద ఇంటర్వ్యూ కేమ్ అలైవ్ బై శాటిలైట్ ఫ్రమ్ హాలీవుడ్. ఇక్కడ ద ఇంటర్వ్యూ కేమ్ అలైవ్ అనేది కరెక్ట్గానే ఉంది. అదేవిధంగా దెర్ వాజ్ లిటిల్ హీ కుడ్ డూ టు సాల్వేజ్ హిస్ బ్యాటర్డ్ రెప్యుటేషన్. సాల్వేజ్ గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ మచ్ టూ ఇంపార్టెంట్ బదులు ఇట్ ఈస్ మచ్ టూ ఇంపార్టెంట్ టు మేడ్ ఎ జోక్ ఆఫ్. సో దీంట్లో ఏం కరెక్షన్ ఏం లేదు. ఇఫ్ హీ వాంట్స్ ఫార్దర్ హెల్ప్ అనే బదులు ఫార్దర్ అంటే దూరం అనమాట, ఫర్దర్ అంటే ఇంకా కావాలా అని. అన్ అడిషన్ టు హీ జంప్డ్ ఇన్ టు ద లేక్. ఎప్పుడైనా కానీ ఇన్ టు ద లేక్ అనమాట, ఇన్ టు ద రివర్. యాజ్ సూన్ యాజ్ ఐ అరైవ్డ్ ఇన్ హోమ్ అని రాయకూడదు, అరైవ్డ్ హోమ్ అని రాయాలి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ హిస్ డిజైర్ ఫర్ పవర్. ఐ డిడ్ నాట్ పాస్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఓవరాల్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్. అన్ఫార్చునేట్లీ ఇక్కడ హిస్ డిజైర్ ఫర్ పవర్ అని మనం గుర్తుంచుకుంటాం. ఓవరాల్ ఏంటంటే హీ డిడ్ నాట్ పాస్ కాలేదంట అతను. రమేష్ లేడ్ ఇన్ ద షేడ్ ఆఫ్ ట్రీ బిఫోర్ హీ కుడ్ వాక్ ఫర్దర్. ఇక్కడ లేడ్ అనేది లే అనేది అంటే పడుకోవడం అనమాట. గుడ్లు పెట్టడాన్ని ఏమంటారు? లై అంటే అబద్ధం చెప్పడం, లైజ్. సో ఇక్కడ ఓవరాల్ ఏంటంటే ఇక్కడ లే అంటే పడుకోవడం. అండ్ ఎడ్యుకేషన్ ఇన్ హ్యాండ్లింగ్ మనీ వుడ్ ఇంప్లై ద ఎబిలిటీ టు ఓవర్సీ ద కాన్సిక్వెన్సెస్ అనే బదులు ఫోర్సీ ద కాన్సిక్వెన్సెస్ అంటే ముందుగానే మనము విజనరీ చూడడం అనమాట. ఎక్సెప్ట్ హిమ్ నో వన్ కుడ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఎక్సెప్ట్ ఫర్ హిమ్ నో వన్ కుడ్ ఆన్సర్ ద క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ద కామన్ ఫ్రూట్ ఫ్లై ఈజ్ టెక్నికలీ కాల్డ్ డ్రోస్పిల్లా. ఓవరాల్ ఏంటంటే డ్రోస్పిల్లా అని అంటారు, నోన్ యాజ్ అని మనం తెలుసుకోవచ్చు. కాల్డ్ అని మనము నోన్ యాజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. గివ్ ద టికెట్స్ టు హూ ఎవర్ కమ్స్ ఫస్ట్. దో వెరీ యంగ్ షీ హ్యాజ్ ఎ సెన్స్ ఆఫ్ ఇమాజినేషన్. ఫ్లయింగ్ హే బదులు ఇమాజినేషన్ అని చెప్పుకోవచ్చు. ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ద స్టైల్ ఆఫ్ రైటింగ్ ఆర్ స్పీకింగ్ ఈజ్ టు హ్యావ్ ఎ యూజ్ ఆఫ్
మెటఫోర్. ఇక్కడ టు హ్యావ్ ఏ నాలెడ్జ్ ఆఫ్ మెటఫోర్. ఏదైనా మెటఫోర్ అంటే మీరు కొద్ది మధ్యలో ప్రావర్బ్స్ కానీ ట్రూత్స్ కానీ రాయడం చాలా ఇంపార్టెంట్. టు హ్యావ్ ఏ నాలెడ్జ్ ఆఫ్ మెటఫోర్ అని చెప్పుకోవచ్చు. హీ స్టార్టెడ్ అట్ ద బాటమ్ రంగ్ ఆఫ్ ద ల్యాడర్ అండ్ దెన్ గెయిన్ సక్సెస్. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ నోస్ కరెక్షన్ ఈజ్ దేర్. హీ స్టార్టెడ్ అట్ ద బాటమ్, కింద నుంచి స్టార్ట్ చేస్తాడు, రంగ్ ఆఫ్ ద ల్యాడర్ అండ్ దెన్ గెయిన్ సక్సెస్. ద జడ్జ్ గేవ్ ద వర్డిక్ట్ అగైనెస్ట్ ద గవర్నమెంట్. ఇక్కడ గేవ్ బదులు ద జడ్జ్ ప్రొనౌన్స్డ్. ఏదన్నా జడ్జ్ ఏం చేస్తాడు, ప్రొనౌన్స్ చేస్తాడు. సో జడ్జ్ ప్రొనౌన్స్ ద వర్డిక్ట్ అగైనెస్ట్ ద గవర్నమెంట్. ఏదైతే అతను తీర్పు ఇచ్చాడో అది అగైనెస్ట్ ద గవర్నమెంట్ అంట. ద ఫైర్ సర్వీస్ పర్సనల్ పుట్ ఆఫ్ ద ఫైర్ విత్ మచ్ డిఫికల్టీ. అంటే పుట్ అవుట్ అని ఉండాలి, పుట్ ఆఫ్ అనకూడదు. పుట్ అవుట్ అంటే ఎక్స్టింగ్విష్ అనమాట. హీ హ్యాస్ ద ఇరిటేటింగ్ హ్యాబిట్ ఆఫ్ ప్లేయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్ ఆల్ ద టైమ్. అంటే ఏం లే, ప్లేయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్ బదులు బ్లోయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్. ఎప్పుడైనా ట్రంపెట్ ప్లేయింగ్ కాదు, బ్లోయింగ్ అనమాట. ట్రంపెట్ అంటే ఏం లే, ఇట్లా ఊపేదన్నమాట. సో బ్లోయింగ్. హిజ్ ఇల్నెస్ మీన్స్ హీ మస్ట్ రిజైన్ హిజ్ చైర్మన్షిప్ ఇంప్రాంప్టు. సో ఇంప్రాంప్టు అంటే ఏంటి, వితౌట్ ఎనీ ప్రిపరేషన్. ఇక్కడ ఫోర్త్ విత్ అని యూజ్ చేయాలి, కానీ ఇంప్రాంప్టు యూజ్ చేయకూడదు. అంటే అతని ఇల్నెస్ వల్ల అతను చైర్మన్షిప్కి అప్పటికప్పుడే, ఫోర్త్ విత్ అంటే అప్పటికప్పుడే రిజైన్ చేయడం అనమాట. ఇంప్రాంప్టు అంటే ఎక్స్టెంపర్, వితౌట్ ఎనీ ప్రిపరేషన్ అని చెప్పుకోవచ్చు. డూ యూ హ్యావ్ సమ్ షుగర్ అనే బదులు డూ యూ హ్యావ్ ఎనీ షుగర్. లాగో లైడ్ టు ఒథెల్లో అబౌట్ హిజ్ వైఫ్. ఇక్కడ లైడ్ అంటే అబద్ధం చెప్పడం అనమాట. లాగో అనేవాడు ఒథెల్లోకి లైడ్ టు ఒథెల్లో, ఆమె అబౌట్ హిజ్ వైఫ్ చెప్పాడు, అబద్ధం చెప్పాడు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టెల్ ద ఎంటైర్ స్టోరీ ఇన్ నట్షెల్ అనే బదులు ఇన్ ఏ నట్షెల్ యూజ్ చేయాలి. ఇన్ ఏ నట్షెల్ అంటే ఇప్పుడు చూడు నేనే ఉన్నాను, మొత్తం అన్నీ 30 గంటల్లోనే దడ అన్నీ మీకు మొత్తం అన్నీ కవర్ అయిపోతాయి. గ్రామరు, ఎర్రరు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్, యాంటనిమ్స్, అదే నట్షెల్ అనమాట. ఇన్ ఏ నట్షెల్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్ బట్ సేమ్ టు మీ వెదర్ ఐఎమ్ ట్రాన్స్ఫర్ టు ముంబై ఆర్ కోల్కతా. సో ఇక్కడేంటి, ఆల్ వన్ అని మనం తెలుసుకోవచ్చు. డిస్పైట్ హిస్ ఫాదర్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ హీ వాజ్ ఆల్వేస్ హార్డ్ ఆన్ అనే బదులు హార్డ్ అప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ద ప్రీస్ట్ టోల్ ద డివోటీస్ దట్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ఈజ్ డెత్ అనమాట, ఆర్ డెత్ కాదు. కేర్ఫుల్ డ్రైవర్స్ నెవర్ టేక్ ఐజ్ ఆఫ్ ద రోడ్. ఆఫ్ అంటే పక్కనకి అనమాట, చూడరు, కరెక్ట్ రోడ్డు మీదే ఉంటారు. కేర్ఫుల్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కళ్ళు పక్కనకి తిప్పరనమాట. టేక్ ఐజ్ ఆఫ్ ద రోడ్ అనమాట. ఫర్ ఆల్ హిజ్ వెల్త్ హీ హ్యాస్ నో జాయ్ ఇన్ లైఫ్. ఇక్కడేంటి, ఫర్ ఆల్ హిజ్ వెల్త్ బదులు విత్ ఆల్ హిజ్ వెల్త్ అని మనం తెలుసుకోవచ్చు. ద టీచర్ ఆస్క్డ్ హిమ్ వేర్ డిడ్ హీ లివ్ అనే బదులు ద టీచర్ ఆస్క్డ్ హిమ్ వేర్ హీ లివ్డ్ అనేది గుర్తుంచుకోండి. ద మీటింగ్ వాజ్ అడ్వాన్స్డ్ అంటిల్ ద ఫాలోయింగ్ మండే. అంటే ఇక్కడ అడ్జర్న్డ్ అంటిల్ ద మండే. సో ఓవరాల్ ఏంటి, ఏదైతే మీటింగ్ ఉందో అడ్వాన్స్డ్ అనే బదులు అడ్జర్న్డ్ అని చెప్పుకోవచ్చు, అంటే పోస్ట్ పోన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ద ఓల్డ్ ఉమెన్ ఇన్వైటెడ్ ద చిల్డ్రన్ టు బికమ్ ఏ పార్ట్ ఇన్ ద సెలబ్రేషన్ ఇన్ హర్ హౌస్. సో ఓవరాల్ ఏంటంటే ద ఓల్డ్ మెన్ ఏం చేసింది, చిల్డ్రన్ని ఇన్వైట్ చేసింది టు టేక్ పార్ట్, అంటే పార్టిసిపేట్ చేయడం అనమాట. యు ఆర్ జూనియర్ దాన్ మీ ఇన్ ఏజ్ అనే బదులు యు ఆర్ జూనియర్ టు మీ ఇన్ ఏజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. వెల్త్ ఈజ్ నో డౌట్స్ నెససరీ ఫర్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్. అంటే వెల్త్ ఈజ్ నో డౌట్ నెససరీ ఫర్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. ముంబై ఈజ్ లార్జర్ దాన్ మెనీ అదర్ టౌన్స్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ ముంబై ఈజ్ లార్జర్ దాన్ మెనీ అదర్ టౌన్స్ ఇన్ ఇండియా. సో ఆ విధంగా ఇక్కడ ఏమీ కరెక్షన్ లేదనమాట. ఆల్ పీపుల్ వాంట్ టు బీ హ్యాపీ డూ దే. ఇక్కడ ఏం చేశాడు, డూ దే బదులు డోంట్ దే అనమాట. అంటే పాజిటివ్ ఉంది, దానికి నెగిటివ్ రాల, డోంట్ దే అని చెప్పి. ద చైర్మన్ హార్ష్ వర్డ్స్ లైక్ ఇన్సల్ట్ టు ఇంజురీ టు ద ఎంబారాస్డ్ స్పీకర్. అంటే ఇక్కడ ఏంటి, ద చైర్మన్ హార్ష్ వర్డ్స్ యాడెడ్ ఇన్సల్ట్, అంతేగాని లైక్ కాదు, యాడెడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ టు ద ఎంబారాస్డ్ స్పీకర్. ఈ విధంగా మనం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము 8th పార్ట్లో ఇంకా మ్యాక్సిమమ్ ఇలాంటి ఎర్రర్ డిటెక్షన్స్ ఏమేమి ఉంటాయి వాటిని డిస్కస్ చేసుకుంటే ఎగ్జామినేషన్లో మీకు ఎర్రర్ డిటెక్షన్ అనేది ఈజీగా మనం ఫ్రేమ్ చేయొచ్చు. మధ్యలో క్లాస్ టెస్ట్ కూడా మనం ప్లేస్ చేయొచ్చు. సో ఐ హోప్ ఈ 7th పార్ట్ మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో ఇది నచ్చినట్లయితే ఒక్కసారి మీరు కామెంట్ పెట్టండి. అవుట్ ఆఫ్ 100 ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి బాగుపడాలని లక్షణాలు ఉంటే, లేదంటే గడ్డి తింటారు. సో థ్యాంక్ యూ. I hope this 1 hour video will help you a lot.
ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. నా మొబైల్ నెంబర్ 766730 252. ఏ బుక్లు ఫాలో కాకండి, ఈ మెటీరియల్ ఫాలో కాండి, దిమ్మ తిరిగిపోతుంది అందరికీ. థ్యాంక్ యూ.